మార్నింగ్ గురువు గారు చక్కగా నాగిరెడ్డి సార్ గారు అడిగిన సందేహాలన్నింటినీ, రామిరెడ్డి సార్ గారు అడిగిన సందేహాలన్నింటినీ కూడా కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం ద్వారా తెలుసుకున్నాం. మరి నేను మన పిరమిడ్ ధ్యానులు ఇంకా చాలా చాలా ప్రదేశాల్లో ఉన్నారు. అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి. మేమందరితో వెళ్ళి వారి వారి అనుభవాలు పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఏ సత్సంగంలో చూసినా మా జనాభా ఎక్కువ ఉంటారు, మీ జనాభా తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో సత్సంగాలలో స్పీచ్ ఇస్తే, మరి నాగిరెడ్డి సారి గారి స్పీచ్ మహిమో మరి ఆయన జ్ఞాన మహిమో తెలియదు, కానీ పురుష ప్రపంచం ఎక్కువగా కనపడుతుంది ఈ మానస సరోవరంలో. రియల్లీ గ్రేట్. మీరు కుటుంబ యజమాని. మా గురువుగారి తపన, మా ట్రస్ట్ తపన ఏంటంటే యజమాని నేర్చుకోవాలి, యజమానికి ఆత్మజ్ఞానం ఉండాలి, అప్పుడే అందరినీ సరి అయిన మార్గంలో నడిపిస్తాడు అని. కానీ మా ట్రస్ట్లో నెల్లూరంతా కూడా ఎక్కువగా స్త్రీ జనాభే ఎక్కువగా ఉందండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్. మరి జెంట్స్ ఇలా ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తూ వారి సమయాన్ని పెట్టారంటే రియల్లీ గ్రేట్. మనం పుట్టినప్పటి నుంచి, ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఇందాక సారు చాలా చక్కగా చెప్పారు, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేంత వరకు, బాడీని వెకెట్ చేసేంత వరకు మనకు తోడుండేది ఏంటండి? మనతో జన్మ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ జన్మ, శరీరం, దేహాన్ని, ఇది ఒక ఉపాధి మాత్రమే. శాశ్వతమైనది మనలో ఒకటి ఉంది, అది ఏ ఆత్మ. మరి పుట్టినప్పటి నుంచి మరణం వరకు మనకు తోడుండేదేంటి? నీతో కలిసి వచ్చేదేంటి? గుడ్. క్లాప్స్, ఒక్కసారి క్లాప్స్. మీరు చెప్పుకుంటే ఎట్లా? మీరు రోజు నిత్యం చేసేది ఏంటండి? గట్టిగా, శ్వాస మీద ధ్యాస. మరి పుట్టినప్పటి నుంచి వెళ్ళేంత వరకు మనకు తోడుండేది శ్వాసే. మన తల్లి, తండ్రి, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు, కోట్లు ఏవీ రావు. నీ బిడ్డలు, నీ మమకారాలు, నీ రాగాలు, నీ ద్వేషాలు. అందుకే మహానుభావుడు పూజ్యనీయులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అని అన్నారు. మరి ఆ శ్వాసని ఎందుకు ధ్యాస పెట్టాలి? గురువుగారు ఇందాక భగవద్గీతలో ఒక ధ్యానాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశారు. 5వ అధ్యాయంలో 28వ శ్లోకం, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ అంటూ, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ప్రపంచంలో నువ్వు నిద్ర మంచం నుంచి దిగినప్పటి నుంచి నీ పంచ జ్ఞానేంద్రియాలు సేకరించే సమాచారాన్నంతా కూడా ఎప్పటికప్పుడు ఆలోచనల రూపంలో అలా సాగిపోవాలి. ఏది కూడా నీ చిత్తంలో నిలువ ఉండకూడదు. అది డస్ట్బిన్ లాగా పేరుకుంటుంది. ఆ చిత్తమే మలినమై అది డస్ట్బిన్ ఎక్కువైందంటే అదే రోగాల మయం. అలా ఎప్పటికప్పుడు చూసింది ఆలోచనల రూపంలో వదిలిపెడుతూ, చక్షుశ్చైవాంతరే భ్రువోః, ఈ చక్షు, భ్రువో అంటే ఈ రెండు కనుబొమల మధ్య ఒక చక్షు ఉందండి. శివుడికి 3వ నేత్రం ఉన్నట్టే మానవుడికి కూడా 3వ నేత్రం ఉంది. మరి ఏది శివుడికి కనపడుతుంది, మనకు కనపడట్లేదే అంటే అది తుప్పు పట్టిపోయింది. మా గురువుగారు ఎప్పుడు అంటుంటారు, ఏమైందయ్యా మీ జ్ఞానచక్షు అంటే తుప్పు పట్టిపోయింది. ఎందుకు చెప్పండి? దాన్ని అస్సలు పట్టించుకోవట్లే. దాన్ని ఒకసారైనా పారాయణం దేవుడెరుగు. నువ్వు అసలు ఇక్కడ ఒక జ్ఞానచక్షు ఉందే, ఆజ్ఞాచక్రం అనేది యోగాలో అయితే అది ఆజ్ఞాచక్రం. నీ డేలో కనీసం 1 నిమిషం దాన్ని పట్టించుకుంటున్నావా?
పొద్దున లేచినప్పటి నుంచి దేహం కోసమే తపిస్తున్నావు. దేహాన్ని ఎలా సుఖపెట్టాలి, దేహం కోసం ఏం సంపాదించుకోవాలి, ఏంటి ఈ దేహంతో ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరి మీద ప్రేమ మమతలు ఉండాలి, ఇదే దేహభావనతో కొట్టుమిట్టాడుతున్నావు. అవునా? కానీ కృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ ధ్యానం గురించి మీకు గురువుగారు తర్వాత చెప్తారు. నేనేమంటానంటే ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అనే దాని గురించి మాట్లాడతాను. శ్వాస నిత్యం మనతో ఉంటుంది కాబట్టి మన జీవిత కాలం దేని మీద డిపెండ్ అయి ఉంటుందయ్యా అంటే మన లైఫ్ టైం నీ శ్వాసల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. డూ యు నో? తెలుసా మీకు? మీరు జనరల్గా చూసారంటే కుక్కను చూడండి. కుక్క ఎప్పుడు కూడా అంటూ ఉంటుంది నాలుక బయట పెట్టి. గమనించారా? శ్వాసల సంఖ్య ఎక్కువ దానికి. అందుకే దాని లైఫ్ టైం కూడా చాలా తక్కువ. మహా అంటే 9 లేదా 7-8 ఏళ్ళు. తర్వాత గుర్రం సంవత్సరాలు, నెలలు కాదు, 6-7 సంవత్సరాలు కుక్క బ్రతుకుతుంది. గుర్రం తీసుకున్నారనుకోండి, గుర్రం కూడా నిమిషానికి దాదాపు ఎన్ని గురువుగారు 27 శ్వాసలు తీసుకుంటుందట. దాని లైఫ్ టైం కూడా మహా అంటే 15 ఏళ్ళు. తాబేలు చూసారా? తాబేలు అది నిమిషానికి 3 శ్వాసలు తీసుకుంటుంది. దాని లైఫ్ టైం ఎంత తెలుసా? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసి వస్తుందండి? ఎవరైతే శ్వాసల సంఖ్య తగ్గించుకొని లైఫ్ సర్వైవింగ్ జరుగుతుందో వాళ్ళ ఆయుష్ సంపూర్ణంగా ఉంటుంది. మరి మేము మా గురువుగారి దగ్గర నేర్చుకున్న గొప్ప సత్యం ఏంటంటే, ఎలా మరి ఈ శ్వాసల సంఖ్య తగ్గుతుంది? కోపం వచ్చిందనుకో, ఎదుటి వ్యక్తి నిన్ను ఒక మాట అన్నాడు అనుకో, వెంటనే ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనేస్తాం, కోపం తెచ్చేసుకుంటాం. ఇవి 2 చిట్లించేస్తాం. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మన శ్వాస ఎంత పెరుగుతుందో. మనం వాడిని అప్పుడు టపటపా తిట్టేస్తాం, ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చేస్తాం, సాటిస్ఫై అవుతాం. అది అజ్ఞానం. అక్కడ జరిగింది నష్టం ఎవరికయ్యా అంటే వాడికి కాదు. వాడికి నలుగురు ముందర తిడితే ఏదైనా కొంచెం తలదించుకుంటాడేమో కానీ అంతకు 2 నష్టం నీకు జరిగింది. నీలో శ్వాసల సంఖ్య పెరిగింది, బ్లడ్ ప్రెషర్ పెరిగింది. అలాంటి శత్రు రహిత జీవితాన్ని అందిస్తుంది భగవద్గీత. ఆ భావనే మనలో రాదు, కోపమే మనలో రాదు. అలా మాట్లాడేవాడిని, అలా నిన్ను బాధ పెట్టేవాడిని తెలివి తక్కువ వాడిగా చూస్తున్నాను నేను ఇప్పుడైతే. ఒకప్పుడు నువ్వెంత అంటే నేనెంత అనే నేను ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఒక చిరునవ్వు నవ్వుతున్నాను. నన్ను ఎంత బాధ పెట్టాలన్నా, నాలో ఎంత కోపం తెప్పించాలన్నా, మనం ప్రపంచంలోనే కదా ఉంటున్నాం. పత్రిజీ సార్ చెప్పారు కదా, ప్రపంచంలోనే ఉండాలి. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు, నలుగురితో ఉండాలి, నలుగురితో ఉంటూనే ఇందాక గురువుగారు చెప్పారుగా, పద్మపత్రమివాంభస, అంటి అంటనట్టు ఉండాలి. కానీ ప్రేమించాలి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, బట్ అటాచ్మెంట్స్ ఉండకూడదు. ఇది నాది, ఆమె అంటే నాకు ప్రాణం, ఇదంటే ఇది లేకపోతే నేను లేను అనే అటాచ్మెంటు వస్తువులతో ఉండకూడదు, మనుషులతో ఉండకూడదు, బంధాలతో కూడా ఉండకూడదు. అటాచ్మెంట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. బాధ వస్తుంది అంటే దానికి మూల కారణం నీలో ఉండే అటాచ్మెంటే. సంఘత్వం ఏమంటారండి దాన్ని? సంఘత్వం. సంఘత్వం అస్సలు ఉండకూడదు. మరి ఇంకా శ్వాసల సంఖ్య ఇంకా ఎలా తగ్గుతుందని చెప్పారంటే గురువుగారు ఇందాక ప్రణవాక్షరం గురించి చెప్పారు. ఆత్మ పరమాత్మ అనుసంధానం అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఓం అనే ఏకాక్షరంతో పరమాత్మని పిలిచారు అని 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో 8వ శ్లోకంలో పరమాత్ముడు చెప్తాడు, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం అన్నాడు. ఓం అనే ఒక ఏకాక్షరం, ఇది ఏకాక్షరం బ్రహ్మ,
ఆ ఒక్క అక్షరమే బ్రహ్మస్వరూపం అంట. అంతేకాదండోయ్, అది ప్రణవాక్షరం. ప్రణవం అంటే ఏంటి? పడవ. ప్రణవం అంటే పడవ. పడవ అంటే పడవ ఎలా మనకు సహాయపడుతుంది? ఈ దరి నుంచి ఆ దరికి ఈజీగా తీసుకెళ్తుంది. సేమ్ మన సంసారం అనే సాగరంలో కూడా ఈ ఓం అనే ప్రణవాక్షరాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు కూడా సంసారం అనే సాగరాన్ని ఈజీగా ఈ దరి నుంచి ఆ దరికి చేరవేస్తుందని తెలుపుతాయి మన శాస్త్రాలు, గురువులు. అంతటి బీజాక్షరం కూడా అండోయ్. వేదాలు, ఉపనిషత్తులు ఏదైనా తీసుకోండి, అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఏ మంత్రాలైనా తీసుకోండి, ఈ బీజాక్షరం లేని మంత్రం లేదు. అంత గొప్పటి ఓంకారం. ఇది బ్రహ్మస్వరూపం, ఇది సనాతనమైనది, ఇది ఏకాక్షరం. ఆ ఏకాక్షరాన్ని ఎలా స్మరించాలో నేర్పించారు మా గురువుగారు మాకు. అది చూడడానికి ఒక అక్షరం, బట్ అది 3 శబ్దాల కలయిక. ఏంటయ్యా అంటే అకారం, ఉకారం, మకారంతో కూడినదే ఓంకారం. దాన్ని మనం ఓం ఓం అని పలుకుతుంటాం. ఇది అలవాటుగా చేసే పని. భగవద్గీత అలవాటుగా చెయ్యమని ఎక్కడ చెప్పట్లే. ఏదైనా సరే అవగాహనతో చేయమని చెబుతుంది. అర్థమైందా పాయింట్? అలవాటుగా చేయడం అంటే మీరు చేశారని నేను చేశారని ఇంకొకరు, దాంట్లో అర్థంలే పర్థంలే. అదే అవగాహన అంటే దానిలో అంతరార్థం తెలుసుకొని అనుష్ఠానం చేయడం. అలా ఈ 3 అక్షరాలు, శబ్దాలు ఎలా పలకాలి అంటే ఈ 3 శబ్దాలు కూడా సమాన కాల వ్యవధిలో రిలీజ్ చేయాలి. అకారం. అకారం ఎక్కడి నుంచి వస్తుందంటే గమనించారా? ఎక్కడ కదలిక వచ్చింది? నాభి వద్ద. ప్రతి ఒక్కరికి చూడండి, నాభి దగ్గర ప్రకంపనాలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే చక్కగా కళ్ళు మూసుకొని నీ దృష్టి అంతా కూడా నాభి దగ్గర పెట్టి అకారాన్ని రిలీజ్ చేస్తావో ఆ నాభి చుట్టూ ఉండేదంతా కూడా పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటుంది. నీ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అయితేనేమి అన్నీ కూడా. అదే సమకాల వ్యవధిలో ఉకారం. ఆపకూడదు, వెంటనే ఒక శ్వాస అండి, ఏకశ్వాసలో 3 శబ్దాలను రిలీజ్ చేయాలి. అయిపోయింది. ఇప్పుడు ఓ హృదయం వద్ద ఉకారాన్ని రిలీజ్ చేసేటప్పుడు మీ ప్రకంపనాలు ఎక్కడ జరుగుతాయంటే హృదయం వద్ద. ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడుండే పరమాత్ముడు అంతా చైతన్యవంతమవుతుంది మీ బాడీ. తర్వాత మకారం. మకారం బిందు సంయుక్తంగా రిలీజ్ చేయాలి. ఈ మకారాన్ని రిలీజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రకంపనాలు ఇందాక నేను చెప్పానే జ్ఞానచక్షు అని, ఆజ్ఞాచక్రం అని ఇక్కడ జరుగుతాయి. మీ దృష్టి అంతా ఇక్కడ ఉంటుంది. మరి మకారం 2 పెదవులు క్లోజ్ చేసి ముక్కు ద్వారా రిలీజ్ చేయాలి. అప్పుడు దృష్టి ఎక్కడుండాలి? ఈ 2 కనుబొమ్మల మధ్య ఉండాలి. ఈ విధంగా ఒక ఓంకారాన్ని కనుక నువ్వు ఈ నియమాలతో రిలీజ్ చేసావంటే ఎర్లీ మార్నింగ్ కూర్చొని ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఇలా 9 సార్లు చేసినా చాలు, 18 సార్లు మీకు సమయకాల వ్యవధిని, మీ శ్వాసల సంఖ్య తగ్గుతుంది. జనరల్గా మానవుడు నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటాడు. 18. మీరు గనక భగవద్గీత జ్ఞానంతో గురువు యొక్క గురోపదేశాన్ని, బ్రహ్మోపదేశాన్ని ఆధారంగా చేసుకుని ఒక మంత్రాన్ని తీసుకొని ఈ ఓంకారాన్ని నిద్ర లేవగానే 18 సార్లు నేను చెప్పిన విధంగా గనక ప్రొనౌన్స్ ఉచ్చారణ చేయగలిగితే 1 వారం రోజులకే చెప్తారు మీరు. మేము ఊరకనే చెప్పలా. నేను ప్రొఫెసర్ నేను చెప్పానుగా, ఎన్నెన్నో లెసన్స్ ప్రిపేర్ అయ్యి పిల్లల్ని తీర్చిదిద్దిన ఒక ఐవారమ్మని. నేను ఊరకనే ఎందుకు నమ్ముతాను? గురువుగారు చెప్పారని నమ్మేస్తానా?
నమ్మలేదు, ప్రాక్టికల్గా చేశాను. అతను ఊరకనే చెప్పట్లే, ఆ గురువు చెప్పాడు, ఈ గురువు చెప్పారని. ఒక శాస్త్రం ఆధారంగా చెప్పారు. ఒక శాస్త్రం అంటే ఏంటి తెలుసా? చెప్పింది నిరూపణ చేయడమే శాస్త్రం. మరి అలాంటిది పట్టుకున్న గురువుని మనం ఆశ్రయించాము అంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. బ్రహ్మ, గురువేంటి? బ్రహ్మ మనకు జన్మనిచ్చిన సృష్టికర్త బ్రహ్మ. ఎస్, ఈ గీత పట్టుకున్నాక నాకు తెలిసొచ్చిన సత్యం ఏంటంటే, నా కర్మలు నా వాసనలు మూట కట్టుకొని నాకు ఈ జన్మని, ఈ ఉపాధిని ప్రసాదించింది ఆ బ్రహ్మ అయితే, ఈ మానవ జన్మని ఉద్ధరించుకోమని, నాలో ఉండే ఆత్మని పరమాత్మగా స్థాయికి ఎదిగించమని, ఆత్మ జ్ఞానాన్ని బోధించి ఒక నవ్య జీవితాన్ని అందించిన సృష్టికర్త ఈ గురువు. కాబట్టే గురువు బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికారుడు కదా, స్థితి. మరి ఇంతటి ఆరోగ్యాన్ని, ఇంతటి ఆత్మజ్ఞానాన్ని అందించిన నా స్థితిని ఒకసారి ఊహించండి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఈ భగవద్గీత పట్టిన తర్వాత ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఎకనామికల్లీ, సోషియల్లీ ఎంత డెవలప్మెంట్ అంటే నా జీవితంలో అతి తక్కువ కాలంలోనే మొత్తం పారాయణం చేయడం అయితేనేమి, అనుష్ఠానం చేయడం అయితేనేమి, ఆయన మాట మీద కంప్లీట్ సరెండర్ అండి, విశ్వాసం. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేశాను, నాకు వచ్చింది కాబట్టి. ఈ సరెండర్షిప్ దీన్ని ఏమంటారు తెలుసా మీకు? దీంట్లో శ్రద్ధ అంటారు. ఒక శాస్త్రాన్ని కానీ ఒక గురువును కానీ ముందు పూర్తిగా విశ్వసించాలి. ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడుపుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? శ్రద్ధ. ఓకే, అంతటి శ్రద్ధతో నేను ఓంకారం చేస్తున్నానండి. ప్రతి నిత్యం నాలో అది నాడి ఓం 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 అనేది. మా గ్రూప్ పేరే ఏంటో తెలుసా? ఓం 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 స్మరణ గ్రూప్. ఏంటబ్బా గురువుగారు ఇలా పెట్టారే అనుకున్నా, తర్వాత తెలిసొచ్చింది దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఈ నిమిషానికి 18 సార్లు తీసుకునే మానవుడు ఎవరైతే ఈ ఓంకారాన్ని 18 సార్లు అట్లీస్ట్ రోజుకు చేస్తాడో అతడి శ్వాసల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. నిమిషానికి 3-4 సార్లు. కావాలంటే మీరు చేసి చూసుకోండి. ఏమైనా తేడా ఉంటే నా నెంబర్ ఇస్తా, కాల్ చేయండి. ఎస్, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ ఇన్ మై లైఫ్. ఈ శ్వాసల సంఖ్య తగ్గినప్పుడు ఒకప్పుడు సుష్మ చిటికలో కోపం, చిటికలో ఆవేశం, చిటికలో ప్రేమ, చిటికలో కుంగిపోయేంత బాధ, జీవితంలో ఇంకెవ్వరు నా అంత బాధ పడలేదేమో అని బాధపడుతుంటా. అట్లాంటి సుష్మ ఈరోజు నిశ్చల స్థితిలో ఉంది. ఆ శ్వాసల సంఖ్య తగ్గినప్పుడు ఎంతటి స్థితినైనా సునాయాసనంగా, నిశ్చలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా దాన్ని దాటగలిగే మానసిక స్థితికి ఎదిగానండి. సగర్వంగా చెప్పుకుంటున్నాను. యా, ఒక చిరునవ్వు, ఏ స్మైల్ కెన్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ కర్వ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అన్నారు భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు. ఒక చిరునవ్వు చాలు వంకర టింకరలుగా ఉండే లైన్స్ అన్నిటినీ కరెక్ట్ చేస్తుంది. మన జీవితంలో కూడా ఒక చిరునవ్వు చాలు అష్టవంకరలున్న నీ స్థితిని సక్రమంగా నడిపిస్తుంది. అది మెయింటైన్ అదే శోకరహిత జీవితం, శత్రురహిత జీవితం, ద్వంద్వాతీత జీవితం, గుణాతీత జీవితాన్ని అందిస్తుంది. ఏంటండి? భగవద్గీత. ఇది పట్టాక చెబుతున్నాను నేను ఈ విషయాలు.
మరి శ్వాసల సంఖ్య తగ్గించుకొని ఆ ఓంకారంతో మనలో ఆర్గాన్స్ అన్నిటినీ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ ఆనందంతో, సంపూర్ణ ఆయుష్తో ఆ పరమాత్ముడు ప్రసాదించిన ఈ దివ్య ప్రసాదం, ఈ జన్మ. మా గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, 84,99,999,999,999 జన్మల పిదప అతి దుర్లభమైన ఈ మానవ జన్మ లభిస్తుందట. ఎన్నో క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు వాటన్నింటినీ ఉత్తమ శ్రేణిగా పెంపొంది ఇంకా చాలు పో, నీకు మానవ జన్మనిస్తున్నాను, మళ్ళీ తిరిగి ధన్యం చేసుకో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు అని ఇచ్చిన గొప్ప సదవకాశం అండి ఈ మానవ జన్మ. అంతటి మానవ జన్మని ఉద్ధరించుకోమని చెప్పే గ్రంథాన్ని అటక మీద పెట్టి నేను కూడా ఐ యాక్సెప్ట్ 40 years, నాకు 40 ఏళ్ళు వచ్చాను ఈ మహానుభావుడి దగ్గరికి. నా మాతృమూర్తి సలహా మేరకు నేను నా జీవితంలో వైఫల్యాలను చూసి ఎప్పుడు కుంగిపోతూ కృషించిపోతూ ఉంటే మా అమ్మ చేయి పట్టుకుని ఆయన దగ్గర వదిలిపెట్టింది. అప్పటి నుంచి ఇప్పుడు యు బిలీవ్ ఇట్, గురువు తర్వాత గురువంత స్థాయిని నేను నివసించే ప్రాంతంలో పొందుతున్నానంటే ఆయన ప్రసాదించిన ఆత్మజ్ఞానమే, మనసా వాచా పూర్తిగా నమ్మడమే. నేను మీకు మళ్ళీ చెప్పేది ఒకటే, భగవద్గీత గ్రంథాన్ని చేత పట్టండి, ఒక గురువుని ఆశ్రయించండి. కనీసం అంటే కనీసం ఒక్క శ్లోకం చూడండి, ఇక్కడ మీరు కూడా రాసి పెట్టుకున్నారు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని పత్రిజీ మహర్షి గారు ఎన్నిసార్లు చెప్పారు భగవద్గీత శ్లోకాలు. నేను పిఎంసి ఛానల్ చాలా బాగా ఫాలో అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఏంటండి దాని అర్థం? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్, ఎవరైతే సాధన ద్వారా వారి ఆత్మని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారో వారికి ఆ ఆత్మ బంధువు అవుతుందట. అలా విస్మరించి తిరుగుతారో వాళ్ళకి వాళ్ళ ఆత్మ రిపురాత్మనః, శత్రువు అవుతుందట. నీకు శత్రువు నీ పక్కింటోడో, నీ బావమర్దో, నీ మేనల్లుడో కాదు. నీకు పరమశత్రువు ఎవరయ్యా అంటే నీవే. ఎస్, నీకు మిత్రుడెవరు? నువ్వే. ఏ గ్రంథమైనా సైకలాజికల్గా చెప్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించు, ఫస్ట్ నిన్ను నువ్వు గౌరవించు. ఫైండ్ అవుట్ హూ యు ఆర్. దట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. నువ్వెవరో తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దట్ ఈస్ కాల్డ్ స్వస్వరూపాధ్యయనము. ఇంకా చెప్పాలంటే స్వాధ్యయనము. నిన్ను నువ్వు తెలుసుకున్న నాడు మా గురువు గారు చెప్తుంటారు, దుఃఖం ఎక్కడిది? పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చోట్ల చెప్పున్నాడు, మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః. ఈ సృష్టిలో ఉండే ప్రాణికోటి అందరిలో కూడా నా అంశ కొలువై ఉంది. మనలో ఉండే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? పరమాత్ముని అంశ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. అంటే సర్వభూతాలలో బీజ రూపంలో నేను కొలువై ఉన్నాను. ఎవరు నేను అంటే ఆ పరమాత్మ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. అందరి దేహాలలో నేను దేహిలాగా కొలువై ఉన్నాను. సర్వభూతస్థమాత్మానాం, అందరిలో ఆత్మరూపంలో ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం అన్నాడు 13వ అధ్యాయం 13వ శ్లోకంలో. అందరి హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చొని ఉన్నాను అన్నాడు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు.
18వ అధ్యాయంలో 62వ శ్లోకంలో అందరి హృదయాల్లో ఈశ్వరతత్వంలాగా నేను ఉన్నాను అన్నాడు. కాకపోతే మనం ఈ గ్రంథాన్ని విస్మరించాం కాబట్టి ఈ ప్రాపంచిక జ్ఞానంలో పడి ఏం చేస్తున్నామంటే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఆ సందేహాలే మన వాసనలు, కర్మలు. అవి మూడుల రూపంలో ఉన్నాయి. ఎక్కడున్నాయా అంటే మనకి అనాహక చక్రం అని ఒకటి ఉంటుంది, హృదయ స్థానం. హృదయం అంటే ఎక్కడుంటుంది? ఎడమ సైడ్ ఉంటుందా? ఎడమ సైడ్ ఉంటుందా హృదయము? ఎడమ సైడ్ కాదు, అది ఎడమ సైడు మీ పిడికలంతా ఉండేది గుండె, రక్తపు ముద్ద. హృదయం అంటే అది అవ్యక్తం, కనపడదు. అది జస్ట్ స్పందన ద్వారా తెలుసుకోవాలి. దాని ప్రాంతం నాభి నుంచి మీరు ఇలా పెట్టుకుంటే ఎవరి జాన వాళ్ళకి నాభి దగ్గర నుంచి ఆ బొటన వేలు ఎక్కడ ఉంటుందో అక్కడ చిన్న ఇలా గుంతలాగా ఉంటుంది చూసారా, దట్ ఈస్ హృదయ స్థానం. అక్కడ వచ్చే స్పందన అన్నమాట. మరి అక్కడ ముడుల రూపంలో ఉంటాయంట గ్రంథులు. ఆ ముడులే సందేహాలు, గత సందేహ. ఈ అర్జునుల వారు ఉన్నారే, ఈయనకు కూడా మోహం, భవరోగం, కర్తవ్యాన్ని విడనాడి నేను చేయను మొర్రో అని అంత గొప్ప విలువిద్యాకారుడు, ధనుర్ధారి, సవ్యసాచి ఆ విల్లుని పక్కన పడవేసి రథం వెనకాల దాంకుంటాడు ఒక క్షత్రియుడు. అప్పుడు జస్ట్ ఇందాక సార్ చెప్పినట్లు అర్జునుని నెపంగా పెట్టుకొని ద్వాపర అంతమయ్యేటప్పుడు ఈ కలియుగంలో ప్రజలను ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు 5125 సంవత్సరాల క్రితం బోధించిన ఆత్మబోధే భగవద్గీత. ఇది ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. నీ పనులను చేసుకోవాలి, నీ బాధ్యతలను చేసుకోవాలి. శరీర యాత్రాపిచతే, నీ శరీర యాత్ర జరగాలి కదా. చేసుకుంటూ ఈ దేహానికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో, ఈ దేహానికి మూలమైన, ఈ దేహానికి ఆధారభూతమైన లోపల ఉండే ఆత్మకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేహం ఎంత అవసరమో లోపలుండే శక్తి కూడా అంతే అవసరం కదా. ఇందాక గురువుగారు ఏం చెప్పారు? ఆత్మ అంటే మనలో చైతన్యం, ప్రజ్ఞ, ఎరుక. ఈ మూడింటిని పట్టించుకోకుండా దేహం 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 అని 3 పూటల, వీలైతే 5 పూటల మెక్కుతూ దేహాన్ని పెంచి పోషించుకోవడం ఎంతవరకు జ్ఞానం? ఎంతటి అజ్ఞానం ఇది! దానికి మూలమైనటువంటి ఆ దేహిని కూడా పట్టించుకోవాలి కదా. అందుకే బ్రహ్మర్షి పితామహ ఏం చేశారంటే ధ్యానాన్ని పరిచయం చేశాడు. శరీరానికి, దేహానికి ధాన్యం ఎంత ముఖ్యం అనుకుంటున్నావో లోపలున్న దేహికి ఏం ముఖ్యం? చెప్పండి గట్టిగా. దేహానికి ధాన్యం, దేహికి ధ్యానం. ఈ ధ్యానం చేయడం వలన మనం తెచ్చుకున్న పూర్వజన్మ వాసనలు కరుగుతాయి. ధ్యానానికి ఏకాగ్రత రావడానికి మా గురువుగారు ఏం చేస్తారో తెలుసా? ముందు మా చేత ఓంకారం చెప్పిస్తారు. 3 పూటల చేయిస్తారు మా చేత ఆన్లైన్లో. మా ఇళ్ళల్లో మేమే కూర్చొని ఉంటాం. కరెక్ట్గా ఆ టయానికి సెల్ ఫోన్ ముందర పెట్టుకుంటాం, 18 సార్లు ఓంకారం చెప్పుకుంటాం, చల్లగా సమాధిలోకి జారుకుంటాం, హాయిగా సమాధి చేసుకుంటాం, భోజన మంత్రం చదువుకొని భోజనం చేసుకుంటాం. కర్మల సమర్పణ చెప్పారుగా. అన్నీ ఉదయం నుంచి నిన్నెవరైనా తిట్టినా, కొట్టినా, బాధపడినా, వినకూడనంటి విన్నా, ఆనందాలు వచ్చినా ఏవి మనలో ఉంచుకోకూడదు. అవేమవుతాయి తెలుసా? కర్మ బంధాలు అవుతాయి. బంధాలంటే వాసనలు, వాసనలంటే మూట, సంచిత కర్మలు అంటారు ఆధ్యాత్మికతలో. ఆ సంచిత కర్మల వల్లనే ఈ జన్మ తీసుకున్నాం. మన కర్మలే మన జన్మలు. మరి ఆ మూట బరువు తగ్గించుకోవాలనా, మూట బరువు పెంచుకోవాలనా? ఎందుకు? లగేజ్ హెవీగా ఉంటే ప్రయాణం సుఖంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కదా జనరల్గా. అంతే. మరి నువ్వు తెచ్చుకున్న మూట కరగకుండా, దేహాభిమానంతో ధ్యానం చేయకుండా, జీవితంలో ప్రాపంచిక విషయాల కోసం పరుగులు తీస్తుంటే
అవన్నీ కర్మబంధాలయ్యి ఆ మూటకి యాడ్ అవుతూ ఉంటాయి. అప్పుడేమవుతుందండి? నీ జీవన ప్రయాణం సుగమంగా ఉండదు. ఆటంకాలు, దుఃఖమయం, శోకాలు, జన్మ మృత్యు జరా వ్యాధులు, మళ్ళీ ఈ చక్రంలో పడి జరా మరణ మోక్షాయ అని కొట్టుకుంటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. మన గమ్యస్థానం పరమపదం. ఇహలోకంలోనే పరమపదాన్ని, పరమస్థితిని పొందాలి. మనలో ఉండే అరాకొర సామాన్య భక్తిని అనన్య భక్తిగా పెంచుకోవాలి. ఆ అనన్య భక్తి కాస్త ఈ భగవద్గీత జ్ఞానంతో పరాభక్తిగా మారుతుంది. ఎప్పుడైతే నీ భక్తి పరాభక్తి అయిందో ఏకభక్తిర్విశిష్యతే, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే అన్నాడు ఒకచోట పరమాత్ముడు 7వ అధ్యాయంలో. జ్ఞాని అనేవాడు ఏకభక్తిర్విశిష్యతే, తనలో ఉండే ఆత్మని పరమాత్మగా ఆరాధిస్తూ ఉంటాడు. అతడే జ్ఞాని. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అన్నాడు. అలాంటి జ్ఞాని అంటే నాకు ప్రియుడు, నేనంటే అతనికి ప్రియుణ్ణి అని పరమాత్మే చెప్పాడండి భగవద్గీతలో. మరి అలాంటి పరమాత్మను విస్మరించి మనం ఎంతటి అజ్ఞానంలో కొట్టుకుంటున్నాం. కాబట్టి ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానంలో నువ్వు తెచ్చుకున్న వాసనలు కరుగుతాయి. నువ్వు ప్రశాంత మనస్కుడివి అవుతావు, నిశ్చలుడు అవుతావు, ఆత్మజ్ఞానివి అవుతావు. శ్వాసల సంఖ్య తగ్గుతుంది, నిర్ణయాత్మక శక్తి వస్తుంది, నిశ్చలమైన బుద్ధి వస్తుంది, దృఢమైన సంకల్పాలు చేస్తావు. ఇవన్నీ బెనిఫిట్స్ అండి మేము పొందిన బెనిఫిట్స్ ఆ ధ్యానం ద్వారా. మీకు ఇందాక గురువుగారు చేసిన ధ్యానం ద్వారా. సరికదా? ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండే నేను చెప్పడమే కానీ బైహార్ట్ చేయడం, హౌ అన్బేరబుల్ ఇట్ ఈస్. ఎంత కష్టం. గురువుగారు శ్లోకాలు నేర్చుకోమంటే పోండి గురూజీ, నేను MBA MCA వాళ్ళకి చెప్పేదాన్ని ఇవి కంఠస్థం చేర్చుకోవాలనా అని అన్న సుష్మా ఎప్పుడైతే ఈ ధ్యానంలో దిగిందో వారానికి ఒక చాప్టర్, అడగండి గురువుగారిని, వారానికి ఒక చాప్టర్. 78 శ్లోకాలు ఉంటే 78 మా వాళ్ళు అంటారు, మా సహచరులు నెల్లూరులో, శనగలు తినేసినట్టుండవు కదమ్మా, శనగలు తిని నవిలినట్టుంది కదమ్మా అని. ఎట్లా ఇది అని నేను ఒకసారి నేనే ప్రశ్నించుకుంటే గురువుగారిని అడిగితే ఆయన చెప్పారు, ఇదంతా ఓంకార మహిమ, ధ్యాన మహిమ, నీలో మెమొరీ శక్తిని పెంచుతుంది. అవసరమైనవే ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయే మన చిత్తంలో పేరుకుపోయి ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా ఒక మాట అంటే వాడిని అలాగే గుర్తుపెట్టుకొని బాధపడి వాడు కనపడ్డప్పుడల్లా ఇలాంటి పనికి మాలిన చెత్త ఉంటుంది. అది మనల్ని దిగజారుస్తుంది, మనలో ఆత్మజ్ఞానం నశిస్తుంది, అనారోగ్యం వస్తుంది. అవన్నీ పోతాయి ధ్యానంలో, మాయమైపోతాయి. మీరు చెప్తుంటారు పిరమిడ్ ధ్యానులను అడిగితే, నేను ధ్యానం చేయడం వలన ఈ లబ్ధి పొందాను అని. ఇది ఆ ధ్యానమే, శ్వాస మీదే ధ్యాసే. కానీ ఆలోచనలు ఇంకా బాగా గురువుగారు చెప్తారులేండి దాని గురించి. సో నా సలహా ఏంటంటే, గీతా జ్ఞానం నేర్చుకొని ఉద్ధరించుకున్న ఒక గీతా ప్రియురాలులాగా మీకు చెప్పే సలహా, మీకు చెప్పే విజ్ఞప్తి అనుకోండి. మనందరం భారతీయులం, మానవులం. నేనైతే ఇప్పుడు ఎవ్వరిని ద్వేషించట్లేదు. మా బంధువులే ఆశ్చర్యపోతున్నారు, ఈ పిల్లేనా సుష్మా, ఇంతకుముందు సుష్మ ఏంటి, ఇప్పుడు సుష్మ ఏంటి అనే విధంగా మారాలి. ఎవరి కోసమో కాదు, నా కోసమే మారా. నా కోసమే. నా బిడ్డ నాకొక్కడేనండి కొడుకు. ఇది ఏమని పట్టానో, ఏమని జ్ఞానం నేర్చుకున్నానో, నా బిడ్డకి పరమాత్ముడు MBBS ఫ్రీ సీట్ ఇచ్చేశాడండి. కర్నూలు మెడికల్ కాలేజ్, ఇలాంటి కాలేజ్ కాదు, కర్నూలు మెడికల్ కాలేజ్. చక్కగా 4 సంవత్సరం పూర్తి కాబోతుంది. మంచి డాక్టర్ కావాలనేదే నా సత్సంకల్పం. మరి నేను బాగా యంగ్గా, ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటే కదా రేపు నా మనవరాలకి భగవద్గీత నేర్పించుకునేది. అది నా స్వార్థం కదా. అందుకు దీన్ని వదలను. తర్వాత నేను నేర్చుకున్న జ్ఞానం నేనే ఇంట్లో కూర్చొని దాచిపెట్టుకొని నా భర్తకి, నా బిడ్డకి, మా అత్తకి చెప్పను. అలా చెప్పుకుంటూ నేనే లాభపడ్డాననుకో, కుళ్ళిపోతుంది, అది మురిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీరుంది, ఒక గుంటలో నీరు నిలువ ఉంది. అది ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత చూడండి ఎలా ఉంటుందో. దేనికి పనికిరాదు. అదే నీరుగును అంత కాలువ తీయండి,
పారుతూ ఉంటే ఎప్పుడు అందరికి ఉపయోగపడుతుంది. అలాగా ఉండాలనేదే నా తపన. ఎక్కడికైనా సత్సంగానికి వెళ్ళినప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వలేదనుకో మా గురూజీని, ఒప్పుకోను. గురూజీ మేము నేర్చుకున్న జ్ఞానం పంచాలి గురూజీ, కొంచెమన్నా మాకు మిగిల్చండి గురూజీ, మేం చెప్పాలి అని తప్పించే విధంగా తయారు చేశాడు ఆ మహానుభావుడు. ఇంకా నా సహచరులు చాలామంది వచ్చున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తారు. మీరు ఈ విధంగా నన్ను వదిలేస్తే 5 దాకా కూడా చెప్పేస్తానన్నమాట. చెప్పమంటారా ఆపమంటారా? గురువుగారు ఇంకా ఎండప్ చేయాలిగా, ఓకేనా? ఓం తత్సత్. మళ్ళీ కలుద్దాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. జై గురుదేవ. జై గురుదేవ. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగే మళ్ళీ పాడినవ్వండి. మీరు పాడతారా? ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే సాయి, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా చెప్పండి, ఏది జరిగినా జరిగేది నీ చిత్తం, జరిగేది నీ చిత్తమే. నీ ప్రేమ లేక నీ తోడు లేక, నీ ప్రేమ లేక నీ తోడు లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా సాయి, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా. అందరూ ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే, జరిగే నా ఇంటి దీపం నీవే అని తలచి, నా ఇంటి దీపం నీవే అని తలచి, నా ఇంటి దీపం నీవే అని తలచి, నా ఇంటి దీపం నా హృదయం నీ కొరకై పదిలపరచితి, నా హృదయం నీ కొరకై పదిలపరిచితి, ఆరిపోయిన వెలుగు దీపము, ఆరిపోయిన వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో సాయి, వెలిగించుము నీ ప్రేమతో, వెలిగించుము నీ ప్రేమతో సాయి, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే సాయి, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నల్టి ఉన్నా, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, ఆపదలు నన్ను వెన్నల్టి ఉన్నా, ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కొరకై నీవు నన్ను ఆదుకొంటివి, నా కొరకై నీవు నన్ను ఆదుకుంటివి, లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు
చేయకు సాయి, నీ నుండి వేరు చేయకు, నీ నుండి వేరు చేయకు సాయి, నీ నుండి వేరు చేయకు. అందరం. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే సాయి, జరిగేది నీ చిత్తమే. ఆ స్థితికి రావాలి మనం. లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయకు. ఆ అనంత తత్వము విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు, ఏమాత్రము ఎక్కడ ఖాళీ లేకుండా స్థితమై ఉన్నటువంటి వాడు, ఆ పరమాత్మ మనతో ఉంటే ఎన్నైనా మనం సాధించవచ్చు. ఏమండి, దానికోసమే పరమాత్మ చెప్తాడు, అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే. నేనే సర్వానికి ఆధారము. ఈ పనులు జరుగుతున్నాయి కదా, దానికి ఇందాక చెప్పాను కదండి, ప్రతి పనికి ఎవరు ఆధారము? ఆత్మ. అన్ని సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే. అన్ని పనులకు నేనే ఆధారము. నేను లేనిది చిన్న చీమ కూడా జరగదు. అదేవిధంగా మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యతి. నీకు ఎంతటి కష్టం వచ్చినా, ఎన్నిటి సంకటములు వచ్చినా నన్ను నీ హృదయంలో ఉంచుకో, నా ప్రసాదం వల్ల, నా అనుగ్రహం వల్ల వాటి తొలగిపోతాయి. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి. పరమాత్మ అంత అవకాశం ఇస్తున్నాడు, మనమే ఉపయోగించుకోవట్లా. ఏమండి, సో భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సింది, మనం అంత స్థాయికి ఎదగలేకపోవటానికి ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడని ధైర్యంగా చెప్పుకోవడానికి కూడా మనకి అవకాశం లేదు. అంటే మనలో ఉండే వాసనలు, గత జన్మ వాసనలు, మనలో ఉండే గుణాలు, తమో రజో సత్వ గుణాలు, మనలో ఉండే అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు. అర్థమవుతుందండి? వాసనలు అంటే ఏంటి? గత జీవితంలో మనం ఏ విధంగా అయితే తమో గుణంలో ఉన్నామా, రజో గుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా, ఏ గుణంలో ఉండి మనం తుది శ్వాస తీసుకున్నామో అదే గుణాలతో మనం ఇక్కడికి వచ్చాం, అదే గుణాలతో వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే గుణాలతో ప్రవర్తిస్తాం. కానీ పరమాత్ముడు ఇక్కడ మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏమనంటే ఆ గుణాలను కరిగించుకోవాలి, గుణాలను కరిగించుకోవాలి. తమో గుణము, రజోగుణం, సత్వగుణం. తమో గుణం అంటే అజ్ఞానము, పిరికితనము, భయము, సోమరితనము, బద్ధకము, వాయిదా వేసే మనస్తత్వము, శుచి లేకపోవటము, శుభ్రత లేకపోవటము, అజ్ఞానము. ఈ గుణాలండి. ఏమన్నా మనలో ఉన్నాయా? తలుపుతున్నారు. జయ గురుదేవా. మరి ఉండాలా ఊడాలా? ఏమండి, ఉండాలా ఊడాలా? ఊడాలి. అదేవిధంగా రజోగుణం అంటే కోపము, ఉద్రేకము, ఆవేశము, మొండిపట్టు, మూర్ఖత్వము, వాదులాట. ఏమండి, నేను పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. 4వ కాళ్ళు ఎక్కడ ఉంటుంది? ఈయన పట్టుకొని ఉంటాడు ఒక్కదాయితో, లెక్క పెడతాడు 1 2 3, నేను పట్టుకున్నది 3 కాళ్ళు అంటాడు. వేరేవాడు చెప్పాలా నీ 4వ కాళ్ళు నీ చేత ఉందని. అర్థమవుతుందా? నేను పట్టిన అంత మూర్ఖుడు అనమాట. పోటీతత్వం, ఇవన్నీ కూడా రజోగుణ లక్షణాలు. వదలనంటే వదలనన్నాడు రావణాసురుడు సీతమ్మ తల్లిని. చెప్పాడు విభీషణుడు, ఇది అధర్మము, అన్యాయము, వారికి సీతమ్మ తల్లిని పంపించేసి మనం సుఖంగా ఉందాం ఇక్కడ. నో, నేను పెట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నాడు. అర్థమవుతుందండి? ఇది ఏ గుణం? అది రజోగుణం. ఉండాలా ఊడాలా? ఊడాల్సిందే. ఉందా మన దగ్గర? బాగా ఉంది, వెరీ గుడ్. తర్వాత సత్వగుణం అండి, 3వది. ధైర్యము, సాహసము, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయ, క్షమ, కరుణ, జాలి, మమత, అనురాగం. ఇవన్నీ ఏంటి? మంచి గుణాలా లేదా తీసిపారేసిన గుణాలా? మంచి గుణాలు, సత్వగుణం. ఇంకా పంక్చువాలిటీ, సమయపాలన, హానెస్టీ, నిజాయితీ, కమిట్మెంటు, చెప్పిన మాటను నెరవేర్చడము. అర్థమవుతుందండి? ఇటువంటి సత్వగుణాలు.
చరిత్రలో ఎవరైనా మంచి పనులు చేసి చరిత్ర నిలబడిపోయారు అంటే వాడు సత్వగుణ సంపన్నుడే. అర్థమైందండి? తమో గుణస్థుడు, రజోగుణస్థుడు వాళ్ళంతా నామరూపాలు లేకుండా ఉంటారు. కాబట్టి మనం సత్వగుణ సంపన్నులం అవ్వాలి. సత్వగుణ సంపన్నులం అవ్వాలంటే మన ఆహార పదార్థాలు, వ్యవహారాలు మార్చుకోవాలి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయంటే మనం చేసే ధ్యానంలో సాధ్యమవుతాయి. మనం చేసే ధ్యానంలో సత్వగుణము, తమోగుణము, రజోగుణము కరిగిపోయి సత్వగుణంలో ఉంటాం. సత్వగుణంలో ఉన్నాం కాబట్టి ఇంతసేపు ఉదయం నుంచి ఇక్కడ కూర్చోన్నాం. తెలుసా మీకు అది? లేకపోతే మేము నెల్లూరు నుంచి వచ్చి మీతో చెప్తామంటే మీరు ఎందుకుంటారండి? సత్వగుణ సంపన్నులు కాబట్టి. సాత్విక ఆహారం ఏమండి, ఆహారము సాత్వికంగా ఉండాలి. ఇక ఈ 3 గుణాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా వ్యవహారం ఉంటుంది. రామాయణంలో ముక్తసరిగా చెప్పుకోవాలంటే ముగ్గురికి 3 క్యారెక్టర్లు ఉన్నాయి. 3 లక్షణాలకి 3 క్యారెక్టర్లు. తమో గుణం ఎవరిది? కుంభకర్ణుడు కదా. ఆయనకేం తెలుసు? చైతన్యం లేదు కదా, అలా పడుకొని ఉంటాడు. లేపినప్పుడు లేపుస్తాడు. అది కూడా పెద్ద పెద్ద సూరాలతో వాడితో పొడితే. రజోగుణం రావణాసురుడు కదా, ఇప్పుడే అనుకున్నాం. మరి సత్వగుణం ఎవరిది? రాముడు ఎవరు? దేవుడు. ఈ ముగ్గురులో దేవుణ్ణి ఎవరు ఆశ్రయించారు? ఏ గుణం ఆశ్రయించింది? అంతే. సత్వగుణమే దేవుడితో ఆశ్రయిస్తుంది, దేవుడితో ఉంటుంది, దేవుడితో సాన్నిహిత్యము, దేవుణ్ణి పొందుతుంది. అర్థమైందండి? కాబట్టి సత్వగుణం అనేది మన జీవితానికి ఒక ఆభరణం లాంటిది. ఈ చేసే ధ్యానం వల్ల తమో రజోగుణాలు కరిగిపోయి సత్వగుణ సంపన్నులు అవుతారు. అయితే కృష్ణ భగవానుడు ఒకరేం చెప్పాడంటే, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. లాస్ట్లో ఏం చెప్పాడు? లాస్ట్లో ఏం చెప్పాడు? ఆత్మవాన్. నువ్వు ఆత్మవాన్గా ఉండు. మనం ఉదయం నుంచి చెప్పుకున్నాం కదా, నీవు ఆత్మవు, నీవు ఆత్మవు, నీవు ఆత్మవు. అవునా కదా? ఆత్మగానే ఉండమంటాడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ 3 గుణాలను పట్టించుకోబాక. ఈ 3 గుణాలకు అతీతంగా ఎదుగు. నిర్ద్వందో, ద్వంద్వాలలో ఇరుక్కుపోవాక. ద్వంద్వాలంటే ఏంటి? సుఖాలు, దుఃఖాలు. సుఖాలు వస్తే పొంగిపోవటం, దుఃఖాలు వస్తే కుంగిపోవటం. మానవమానములు, ఎవరైనా అభిమానించినా పొంగిపోవటం, అవమానిస్తే కుంగిపోవటం. నిందాస్తుతులు, మన మీద నింద వేస్తే కుంగి కుసించిపోవడం, స్తుతిస్తే పొర్లిపోవడం. ఏమండి? తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇటువంటి ద్వంద్వాలకు అతీతమైన వాడు నాకు అత్యంత ప్రియుడు. ఎంతటి ప్రియుడు? అత్యంత ప్రియుడు. పరమాత్ముడు చెప్పాడు. ఏమండి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. ఎలా ఉండాలంటే ఎవరిని ద్వేషించకుండా. అద్వేష్ట ఏ ప్రాణిని కూడా ద్వేషించకూడదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అందరితో స్నేహంగా, కరుణతో ఉండాలి. సో ఈ గుణాలన్నీ ఏంటంటే అండి, సత్వగుణ సంపన్న గుణాలు. పరమాత్ముని దగ్గరగా చేరటానికి మనకు అవకాశం ఇచ్చే గుణాలు. ఏమండి? అయితే ఈ ప్రపంచం ఎలా ఉందంటే గుణాలమయమైపోయింది. ఆత్మ గురించి ఆలోచించడంలా, పరమాత్మను చెప్పినటువంటి ఆత్మకు ఎదగటం వల్ల మనం గుణాలతోనే ఉన్నాం. ఎలా అంటే మన ఇళ్లలో తెలుస్తుంది ఎవరెలా ఉన్నారు. ముఖ్యంగా భార్య భర్తల విషయంలో ఎలా ఉన్నారంటే, ఒకరు తమో గుణం ఉన్నారండి. అశుచి, అశుభ్రత, సోమర్తనం, బద్ధకం, రేపు చేసేసుకులే, అది తర్వాత చూసుకోవచ్చులే. ఒకరు రజోగుణం. ఒకరు రజోగుణము అంటే భార్య తమో గుణం అయితే భర్త ఎలా ఉన్నాడు? రజోగుణంతో ఉన్నాడు. ఎట్లా ఉంటుంది సంసారం? ప్రతిదానికి ముట్టికాయే. ప్రతిదానికి
అది శుచిగా లేదు, ఇది సరిగ్గా లేదు, సోమతనం, నీ బద్ధకం, అజ్ఞానం అని చెప్పి రోజు ముట్టికాలు పడుతుంటాయి. అవునా కాదా? లేదు, భార్య రజోగుణంలో ఉండి భర్త తమోగుణంలో ఉంటే బుడిపులు వస్తాయి బాగా. అవునా? లేదు, ఇద్దరు రజోగుణంలో ఉన్నారనుకోండి, వావ్ కదా, ఎలా ఉంటుందంటే ఇక పంచాయతీలు, టకాల్ డమాల్ డమాల్. రోజు ఇంట్లో వస్తువులు బయటపడుతుంటాయి, బయట వస్తువులు ఇంట్లో పడుతుంటాయి. దీపావళికి చెప్తాను కదా. అదే ఒకరు సత్వగుణంలో ఉండి ఒకరు రజోగుణంలో ఉన్నారనుకోండి, ఆ సంసారం ఎలా ఉంటుంది? సర్దుకుపోయే మనస్తత్వం. ఎలా? ఒకరు సత్వగుణంలో ఉన్నారు కదా, వాడు కొద్దిగా రజోగుణంలో ఉన్నా కూడా భార్య సర్దుకుపోతుంది, భార్య రజోగుణం ఉన్నా కూడా భర్త సర్దుకుపోతాడు. అవునా కదండి? ఇద్దరు సత్వగుణంలో ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెల్లి చెంతనుండగా. వా, ఏం పాడండి. కాబట్టి మనం ఎలా ఉండాలండి? తమో గుణంతో ఉండాలా, రజోగుణంతో ఉండాలా, సత్వగుణంతో ఉండాలా? సత్వగుణంతో ఉండాలి. సత్వగుణం ఎక్కడైతే ఉందో తెలుసుకుని దాన్ని వెతికించి శోధించి సాధించి మన సొంతం చేసుకోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. అర్థమైందండి? సత్వగుణం అంటే ధైర్యము, సాహసము, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, క్షమ, దయ, కరుణ, జాలి, రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా కుటుంబం పట్ల, సమాజం పట్ల, మనకి పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతే ఆధ్యాత్మిక సగం పిల్లరు, మూలం. బాధ్యత లేని జీవితము శోక గుణమే. అర్థమవుతుందా? సో బాధ్యతతో మెలగడం చాలా అవసరం. ఇవన్నీ సత్వగుణాలు. సో ఈ విధంగా గుణాలకు మనం అతీతంగా వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు స్వామి అంటే, అరిషడ్ వర్గాలు ఉన్నాయి మనలో. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మత మత్సరాలు. ఇవన్నీ ఎక్కడయ్యా ఉన్నాయంటే వీటి స్థావరాలు మన యొక్క పంచజ్ఞానేంద్రియాలే. మన పంచజ్ఞానేంద్రియాల్లో అవి స్థావరాలు ఏర్పరచుకున్నాయి. కాబట్టి వాటిని దరిచేరకుండా వాటిని తరిమి కొట్టాలి. పంచజ్ఞానేంద్రియాల్లో స్థావరంగా చేసుకున్నటువంటి కామ, క్రోధ, లోభమోహాల్ని తరిమి కొట్టాలి. దానికి ధ్యానం చేసుకోవాలి. అలా కొద్దిగా అయిపోతుంది. ఇవన్నీ ధ్యానానికి సంబంధించినవి. ధ్యాన యోగంలో ఇన్కంప్లీట్. ఏవి సార్? ఈ విధంగా మనము వాసనలు కరిగించుకోవాలి, గుణాలు కరిగించుకోవాలి, అరిషడ్వర్గాలు కరిగించుకోవాలి. ఈ విధంగా మనము ధ్యానంలో చేయాలి. పరమాత్ముడు చెప్పాము ఇందాక 5వ అధ్యాయంలో 27వ శ్లోకము ఈ విధంగా చేయాలని చెప్పాడు. ఏమని? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. అంటే మన పంచజ్ఞానేంద్రియాలతో సేకరించిన సమాచారం అంతా కూడా ధ్యానం ఆలోచన రూపంలో బయటకు, ఇందాక మీరు చేశారు కదా, అన్ని ఆలోచన రూపంలో బయటకు వదిలేయాలి. చివరికి అది వదిలేగా శూన్య స్థితి వస్తుంది. దాన్నే సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు. ధ్యానంలో మనం అది పొందగలగాలి. రెండోది ఏం చెప్పారు? మేడం గారు చెప్పారు ఓంకారం ఎలా చేయాలో. అయితే ప్రాక్టికల్గా మీ చేతి చేయిస్తాం. ఓంకారం ఎలా చేయాలి? అకార, ఉకార, మకారాలతో. ఓంకారం అంటే అకారము, ఉకారము, మకారము. ఎలా చేయాలి? వెన్నెముక డాలు పెట్టుకొని కనీసం 9 సార్లు రోజుకు చేసుకోవాలి. రోజుకు కాదు, పూటకి, ఒక పూటకు చేసుకోవాలి. ఇది 9 నుంచి 108 వరకు చేస్తారు. అకారం అనేది ఓంకారం బిందు సంయుక్తం. ఓంకారం అనేది ఏంటంటే బిందు సంయుక్తంతో ఉంటేనే ఓంకారం. అది బిందు సంయుక్తం అంటే ఏంటంటే శబ్దము 2 పెదాలు బిగించి అని విడుదల చేస్తాం కదా, దీన్ని బిందు సంయుక్తం అంటారు. కొంతమంది ఓంకారం అంటే ఏమంటారు? ఓం. ఎంత వచ్చింది ఓంకారము, మకారము? అంతే. కానీ మూడింటిని సమపాళ్ళలో పలకాలి. ఏమండి? అప్పుడేముంది? నాభి దగ్గర ఉన్నటువంటి నాడులు, అనాహత చక్రం దగ్గర ఉండే నాడులు, ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న నాడులు యాక్టివేట్ అవుతాయి. మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి,
హృదయ కమలాన్ని వికసింపజేస్తాయి, ఆజ్ఞచక్రాన్ని వికసింపజేస్తాయి. అంటే శివనేత్రాన్ని, జ్ఞాననేత్రాన్ని మనకు వికసింపచేస్తాయి. ఇది ఓంకారం ఉన్న గొప్పతనం. ఎవరు ఎంత చేస్తారో అంత వారికి దక్కుతుంది. ఈ ఓంకారానికి మధ్య కొద్దిగా శూన్యంగా ఉన్నాం. అంటే వెంటనే ఎత్తుకోకూడదు ఓంకారం. అలా కొద్ది శూన్యం ఉండాలి. ఎందుకంటే మనం ఈ 3 నాడుల్ని యాక్టివేట్ చేస్తాం కదండి. ఆ శబ్ద తరంగాలు మనం ఉన్న కాసేపు శూన్యంలో ఉంటే అవి అంతర్గతంగా ప్రవహించి మన బ్రహ్మనాడిని యాక్టివేట్ చేస్తాయి. అర్థమైందండి? మన బ్రహ్మనాడి ఉంది కదా, కపాలము, ఈ బ్రహ్మనాడిని యాక్టివేట్ చేస్తాయి. అందుకని ఓంకారానికి మధ్య కొద్దిసేపు శూన్యం ఉండాలి. అది ప్రాక్టికల్గా వచ్చేస్తుంది. ఇలా చేసినప్పుడు మనలో సర్వశక్తులు ఎనర్జెటిక్గా తయారవుతాయి, అంటే వికసిస్తాయి అన్నమాట. అప్పుడు మనము జ్ఞానాన్ని ఈజీగా పొందవచ్చు, గ్రహించవచ్చు, మనలో ఉంటే నిక్షిప్తం చేసుకోవచ్చు, మళ్ళీ వెలిపించవచ్చు. అర్థమవుతుందా? అలా ఓంకారం చేద్దాం. ఓంకారం ఒకసారి ఒక 3 సార్లు కథ. జస్ట్ కళ్ళద్దాలు పక్క తీసి పెట్టుకోండి, వెన్నెముగడారు పెట్టుకోండి, 2 కాళ్ళు ఈ విధంగానే పెట్టుకోండి, లేదంటే ఈ విధంగానే పెట్టుకోండి. ఓకే? కింద కూర్చునేటప్పుడు చేసేటప్పుడు ఏం చేయాలి? పద్మాసనం వేసుకోవాలి, సుఖాసనం వేసుకోవాలి. కూర్చుని మాత్రం జరగకూడదు. ఓకేనా? వెన్నెముగడారు పెట్టుకోండి, 2 చేతులు చిన్ముద్దలు పెట్టుకోండి. ముందుగా ఓంకార శబ్దం ఇచ్చేద్దాం. శృతి ఓంకారం బిందు సంయుక్తం, కారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః, నిత్యం జానంతి యోగిన కామదం మోక్షదం తస్మై పాతతం సుతతం మోక్ష. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఇప్పుడు 2 చేతులు చిన్ముద్దలు పెట్టుకోండి. బొట్టన వేలు, చూపుడు వేలు కలుపుకొని మిగతా 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంచి ఇలా ఆకాశం వైపు తెచ్చి పెట్టుకోవాలి. ఓకేనా? ప్రశాంతం కళ్ళు మూసుకోండి. అకార ఉకార మకారాలతో ఓంకారం చేయాలి. ముందుగా నేను చెప్తాను, తర్వాత మీరు పలకండి. 3 సార్లు చేసిన తర్వాత ఒక 6 సార్లు మనం అందరం కలిసి చేస్తాం. ఓకేండి? రెడీ? రెండవసారి మూడవసారి నాలుగోసారి ఆరవసారి ఏడవసారి ఎనిమిదవసారి తొమ్మిదవసారి
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉండండి. మీ దృష్టిని ఇప్పుడు బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞాచక్రం నందు మీ దృష్టిని స్థిరీకరించి శ్వాస నిశ్వాసములు గమనిస్తూ పరమాత్మను ప్రసాదించే దివ్య జ్ఞానాన్ని, దివ్య శక్తిని భక్తితో ప్రసాదంగా స్వీకరిద్దాం. జై గురుదేవ. రెండు చేతులు రాపిడ్ చేసుకొని ముఖం మీద మసాజ్ చేసుకోండి. అంతే అండి. ఓంకారం ఇలా చేయాలి. చేసిన తర్వాత తప్పకుండా మీ జ్ఞాననేత్రం మీద దృష్టి ఉంచాలి. అది 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ. 1 నిమిషం అంటే 18 శ్వాసలు లెక్క పెట్టుకోవచ్చు. 2 నిమిషాలంటే 36 శ్వాసలు. ఏమండి, 9 సార్లు చేసిన తర్వాత 1 నిమిషం. ఎందుకంటే పరమాత్మ చెప్తావు, విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. విమూఢుడు నన్ను దర్శించలేడు. జ్ఞాని మాత్రమే, ఆ జ్ఞానచక్షు ఉన్నవాడు మాత్రమే నన్ను దర్శిస్తాడు. జ్ఞానచక్షు ఎక్కడ ఉంది? ఆజ్ఞ చక్రం దగ్గర ఉంది. దీన్ని మనం దర్శిస్తూ ఉంటే ఆ పట్టిన తుప్పు వదిలిపోతుంది, అది వికసిస్తుంది. అప్పుడు పరమాత్మ దర్శనం సాధ్యమవుతుందని భగవద్గీత చెప్తుంది. విమూఢ నాను పశ్యంతి, విమూఢుడు నన్ను దర్శించలేడు. పశ్యంతి జ్ఞానచక్షుషః. మనం జ్ఞానచక్షు కోసం తప్పించాలి. అర్థమైందండి? కాబట్టి ఈ విధంగా ఓంకారాన్ని మనం 9 సార్లు, కనీసం 9 సార్లు చేసుకోండి. 108 సార్లు మీకు టైం సరిపోతే మెల్లిగా పెంచుకోండి. 9, 18 సార్లు చేసుకోండి. ఆ తర్వాత 27 సార్లు చేసుకోండి. నేను వీళ్ళ చేత ప్రతి సోమవారము 108 సార్లు చేయిస్తాను. అర్థమైందా? ఆ తర్వాత ప్రతిరోజు 3 పూట్ల 9 సార్లు 18 సార్లు చేయిస్తా. సమయాన్ని బట్టి చేయించి 2 నిమిషాలు జ్ఞానచక్షు చింతన చేయిస్తా. ఆ తర్వాత కాసేపు ప్రాణాయామం చేపిస్తా. ప్రాణాపానం సమోకృత, అదే శ్లోకంలో చెప్పాడు. జ్ఞానం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానం సమోకృత్వా. నీ శ్వాస నిశ్వాసమును సమత్వంలో పెట్టుకో, సమత్వంలో ఉంచుకో. ఎలా? మన శ్వాసను గమనించినట్లయితే నిత్యం మనం శ్వాస తీసుకుంటూ వదులుతుంటామని చెప్పుకున్నాం కదా. ఇందుకు రోజుకి 21,600 శ్వాసలు అనుకున్నాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు మీరు ఓంకారం చేశారు కదండి. మనం మామూలుగా నిమిషానికి, మేడం ఇందాక చెప్పారు, ఎన్ని శ్వాసలు తీసుకున్నామని చెప్పారు, గుర్తుందా? నిమిషానికి ఎన్ని శ్వాసలు? 18 శ్వాసలు. ఇప్పుడు మనం ఓంకారం చేసాం కదండి, నిమిషానికి 3 చేస్తాం. ఎన్ని చేస్తాం అంటే మనం శ్వాస ఎన్ని ఆదా చేసుకున్నాం? 15 శ్వాసాలు తీసుకున్నాం కదా. ఇప్పుడు 9 సార్లు ఓంకారం చేసామండి. అంటే నిమిషానికి 3 అంటే 9 ఓంకారాలకి ఎన్ని నిమిషాలండి? 3 నిమిషాలు కదా. 3 నిమిషాల్లో మనము 9 శ్వాసలు తీసుకున్నాం. 3 3 9. 9 ఓంకారాల్లో 3 నిమిషాలు. 3 నిమిషాలు అంటే 3 శ్వాసలు అయితే 9 శ్వాసలు తీసుకున్నాం. మామూలు నిమిషానికి ఎన్ని? 18 3 ఎంత? 36, 54. 54లో మనం ఎన్ని శ్వాసలు తీసుకున్నాం? ఎన్ని శ్వాసలు చేసాం? కేవలం 9 సార్లు చేసాం. ఎన్ని ఆదా చేసామండి? అంత వయసు మనకి పెరిగింది. అర్థమైందా లాజిక్ దాంట్లో? మీరు ఎన్నిసార్లు చేస్తే ఓంకారము అన్ని 15 శ్వాసలు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతుంది. ఇలా చేసుకుంటూ పోతే మన నిత్య జీవితంలోనే మనం 10 లేక 12 శ్వాసలే తీసుకుంటాం. మన ఆయుష్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆరోగ్యంగా, ఏదో అనారోగ్యంగా ఆయుష్ పెరగడం కాదు, ఆరోగ్యవంతంగా, అర్థమైందా, మన ఆయుష్ పెరుగుతుంది. అది ఓంకారంలో గొప్పతనం. ఓకేనా? ఒకవైపు జ్ఞానచక్షు వికసిస్తుంది, ఒకవైపు ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి. ఒకసారి కృష్ణం వందే, కృష్ణం వందే. ఇప్పుడు శ్వాసని మనం ఏం చేయాలంటే, మన ముక్కురంధ్రాలు మీరు గమనించినట్లయితే ఏదో ఒక ముక్కురంధ్రం మాత్రమే పనిచేస్తుంటుంది. 2 ముక్కురంధ్రాలు ఉన్నాయి కదా, 2 ముక్కురంధ్రాలు పనిచేయవు. మనం అనుకుంటున్నాం 2 ముక్కురాలు ఉన్నాయి కదా అని. కానీ మీరు ఇలా పెట్టి వేలు అలా కళ్ళు మూసుకొని గమనించినట్లయితే ఏదో ఒక ముక్కురంధ్రం మాత్రమే మీకు శ్వాస స్పర్శ తగులుతూ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోండి, వెనుముటారు పెట్టుకోండి, శ్వాసను ముక్కుకు తగిలి స్పర్శ గమనించండి.
ఒక ముక్కు మాత్రమే తెలుస్తుంది మీకు కదండి. కొందరికి ఎడమ ముక్కు, కొందరికి కుడి ముక్కు. ఇది ప్రతి 2 గంటలకి ఆల్టర్నేట్గా మారిపోతుంటుంది. ఇది ప్రకృతి సహజం. ప్రతి 2 గంటలకు ఒకసారి ముక్కు మారిపోతూ ఉంటుంది. పరమాత్ముడు ఏమంటాడంటే 2 ముక్కుల చేత మీరు శ్వాస తీసుకోవడం వదలటం కొంత అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీలో అసమానత్వంగా ఉన్నటువంటి బుద్ధిని సమత్వంలోకి తీసుకొస్తారు. సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగం అంటే. అర్థమైందా? దీన్ని మనం సింపుల్గా చేసుకోవాలంటే అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. విభాగ ప్రాణాయామం అని, ముద్ర ప్రాణాయామం అని, ఏమండి సూక్ష్మ విభాగ ప్రాణాయామం అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మనం సింపుల్గా ఇది సమత్వంలో చేసుకోవడానికి ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలండి బాగా. అప్పుడు ఈ కుడి ముక్కు ఏమో లాక్ చేయాలి కదా, ఈ కుడి బొట్టను వెళ్ళి ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే ఇది ఓపెన్గా ఉంటుంది, బాగా గాలి తీసుకోవాలి. తీసుకున్న వెంటనే ఉంగరపు వేలుతో లాక్ చేసుకోవాలి. ఉంగరపు వేలుతో లాక్ చేసి లాక్ చేసిన వెంటనే ఇది ఓపెన్ చేయాలి. దీని నుంచి పూర్తిగా గాలి వదిలేయాలి. ఇక నా దగ్గర గాలి లేదు అన్నంతగా గాలి పూర్తిగా వదిలేయాలి. ఇప్పుడు శూన్యకంలో ఉన్నాం. మళ్ళీ వెంటనే అదే ముక్కు నుంచి గాలి తీసుకోవాలి. లాక్, రిలీజ్. అర్థమైందా? దీన్ని నాసికా ముద్ర అంటారండి. ఈ 2 వేళ్ళు ఇలా మడిచి ఉంగరపేలు బొట్టన వేలుతో పనిచేయాలి. ఇది ఇలా లాక్ చేసుకొని తీసుకొని వెంటనే లాక్ చేసుకొని దీన్ని వదలాలి. ఓకేనా? చేసి చూడండి. కళ్ళు మూసుకొని చక్కగా ఎడమ ముక్కు నుంచి పూర్తిగా గాలి తీసుకొని, కుడి ముక్కు లాక్ చేసి ఉండాలి. ఎడమ ముక్కు పూర్తిగా గాలి తీసుకోండి. ఇప్పుడు బొట్టన వేలుతో అది రిలీజ్ చేసుకొని కుడి ముక్కు నుంచి పూర్తిగా గాలి వదిలేయండి. ఎడమ ముక్కు లాక్ చేసి ఉండాలి. ఇప్పుడు కుడి ముక్కుతో పూర్తిగా గాలి తీసుకోండి, ఎడమ ముక్కును రిలీజ్ చేసుకోండి. ఇది ఒక ప్రాణాయామం. ఇలాంటి ప్రాణాయామాలు ఒక 3 చేసుకోండి. కాన్సన్ట్రేట్గా వేళ్ళు మారుస్తూ శ్వాసను గమనిస్తూ బాగా గాలి తీసుకొని పూర్తి గాలి వదులుతూ చక్కగా చేసుకోండి. ఇది అయిపోతే ఓకేనా? ఇది మీరు సొంతంగా గురువుగారు నేను ఇప్పుడు చెప్పాను, దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే ప్రాణాయామం అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. అర్థమైందండి? కాబట్టి ఇది మీకు కష్టం అనుకోండి, సింపుల్గా ఈ 2 వేలు ఇలా తీసుకొని ఈ ముక్కుతో ఇలా మూసి కళ్ళు మూసుకొని దాని మీద దృష్టి పెట్టి చేసుకోవచ్చు. ఓకేనా? అలా చేసుకుని ఇలా చేసుకుని ప్రాక్టీస్ మొత్తం మీద ఇది పూటకి పరగడుపున ఉదయాన్నే 9 సార్లు చేసుకోవాలి. లేదండి మళ్ళీ ఈవినింగ్ అంటే భోజనం చేసిన తర్వాత 4 గంటల తర్వాత ఖాళీ తర్వాత చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ టిఫిన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత చేసుకోవాలి. పరగడుపున చేస్తే మన పొట్ట ఖాళీగా ఉంటుంది. కానీ తర్వాత చేసుకోవాలనుకుంటే భోజనం చేసిన తర్వాత 4 గంటలకి, లేదా టిఫిన్ చేసిన తర్వాత 2 గంటలకు, నీళ్లు కాఫీలు తాగిన తర్వాత అరగంట తర్వాత చేసుకోవాలి. ఓకేనా? మొత్తానికి పరగడుపుతోనే ఉండాలి. ఈ 3 సాధన చెప్పింది కృష్ణ భగవానుడు. 1 ధ్యానం 15 నిమిషాలు ధ్యానం, 2 ఓంకారం, 3 ప్రాణాపానం సమకృత్వ. దీనివల్ల ప్రయోజనం ఏం కలుగుతుందో 3వ అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో 28వ శ్లోకం చెప్పాడు. ఇది 27వ శ్లోకం. నేను ఇప్పుడు చెప్పింది మిగతా చేయించిందంతా 28వ శ్లోకంలో చెప్పాడు. ఏమంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి సాధకుడి కంటే? ఇదంతా అభ్యాసమే, అభ్యాసము. ఇది ధ్యానం కాదు, సమాధి. ఉదయం నేర్పింది కూడా సమాధి అభ్యాసము. దేనికి అభ్యాసము? గుణాలు కరగడానికి, తర్వాత అరిషడ్వర్గాలు కరగడానికి, మన వాసనలు కరగడానికి. ఇది డైలీ ప్రాక్టీస్, నాట్ ధ్యానం. ఓకేనండి? సమాధి ఇదే, దీని పేరే సమాధి అభ్యాసం. సో ప్రాణాయామం కూడా అభ్యాసమే, ఓంకారం కూడా అభ్యాసమే. ఇది చేస్తేనే దీని ప్రతిఫలం ఉంటుంది. ఏం జరుగుతుందంటే స్వామి ఫస్ట్ చెప్పాడు, యతేంద్రియ మనోబుద్ధి. ఏమన్నాడు స్వామి? యతేంద్రియ మనోబుద్ధి. ఇంద్రియములను, మనసును, బుద్ధిని జయిస్తారు.
అర్థమైందా? ఇప్పటి వరకు మనం ఇంద్రియాలు చెప్పినట్టుగా, మనసు చెప్పినట్టుగా, బుద్ధి చెప్పినట్టుగా పని చేస్తున్నాం. వాటిని జయిస్తాం. పరమాత్మ చెప్తున్నాడు, జయిస్తే ఏమవుతుంది? ఇంద్రియాలను జయిస్తే, మనసును జయిస్తే, బుద్ధిని జయిస్తే మరి ఇంకేంటి ఉండేది ఇక్కడ? చెప్పండి, ఆలోచించండి. ఇంద్రియాలను జయించాము, మనసును జయించాము, బుద్ధిని జయించాము, ఇంకేముంటుంది అక్కడ? చెప్పండి, ఏముంటుంది? ఆత్మ ఒక్కటే ఉంటుంది. అర్థమైందా విషయము? ఇలా చేసుకుంటూ పోతే మనం ఆత్మస్థానాన్ని, ఆత్మవాన్ అన్నాడు కదా, ఆ ఆత్మవాన్ని పొందుతాం. ఇంకా ఏమున్నాయనుకున్నాం మనలో? కామ క్రోధ లోభ మోహాలు అనుకున్నాం. విగతేచ్ఛ భయ క్రోధ అని చెప్పి రెండో పాదంలో విగతేచ్ఛ, విగత అంటే వదులుకుంటాయి, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఏమేమి? ఇచ్ఛ, క్రోధ, భయము. ఇంకా కామ క్రోధ లోభ మోహ మద మత్సర 6 కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతాయి? పలాయనం చిత్తగించాయి. నీకు తెలియకుండా వెళ్ళిపోతాయి అవి. ఇంతకుముందు ఇప్పుడు ఈ సుష్మా గారు చెప్పారు కదా, అంతకుముందు నేను భలే కోపిస్తాన్ని, అహంకారం ఉండేది, భయం ఉండేది అని చెప్పారు. ఇప్పుడేం లేదంటున్నారు కదా. ఎలా అయింది? ఆమెమి బయట లోపల తీసి వెళ్ళలేదుగా. ఏమైంది? సాధన చేస్తుంది రోజుకు 3 పూట్లు చేయడం వల్ల ఏమైంది? ఆ కోరిక అనేది, భయం అనేది, తర్వాత ఆ క్రోధం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అయితే ఇవన్నీ వెళ్ళిపోతే మనకేంటడా? ఏంటి లాభం? యతేంద్రియ మనోబుద్ధులు వెళ్ళిపోయాయి, వాళ్ళు జయించేశాం. మరి ఇగతేచ్ఛ భయ క్రోధాలు మన నుంచి వెళ్ళిపోతే ఇంకేంది మనలో లేదంటే యహ ఏవ సదా ముక్త సహ ముక్తుడవుతాడు. అంటే ఒక డైనమిక్ పర్సనాలిటీ అవుతాడు. డైనమిక్ పర్సనాలిటీ అంటే ఒక పరమాత్మ తత్వాన్ని అణిగిపుచ్చుకున్న వాడు అవుతాడు. అర్థమైందండి? సో ఇది కృష్ణ పరమాత్మ యొక్క బోధ. కానీ ఎవ్వరూ నాకు తెలిసి ఇది బోధించడం లేదు సార్. భగవద్గీతలో ఉన్నటువంటి ఈ కృష్ణ పరమాత్మని బోధ ఎవ్వరు బోధించడంలా. అదేదో పరమాత్మ నాకే ఇచ్చినట్టుగా నేను అందరి చేత చేయిస్తున్నా. అర్థమైందా? ఇది ఎందుకంటే శాస్త్రబద్ధంగా, నేను శాస్త్రానికి అతీతంగా ఏం పోవట్లా. శాస్త్రంలో ఏమైతే ఉందో గురుబోధ, శాస్త్రబోధ, ఒక శాస్త్ర ప్రామాణికం, ఈ రెండింటి యొక్క అనుభూతి మనం చేసినట్లయితే అదే మోక్షం. అర్థమైందా? కాబట్టి గురుబోధ, శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఈ రెండు చక్కగా మనం అనుభవించుకుంటే అది మనకు కలిగే లోపల అనుభూతి కలిగేదే విజ్ఞానము. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో ఈ విధంగా భగవద్గీతను మనం తీసుకుంటే, ఇప్పుడు చెప్పండి సార్, భగవద్గీత మన సమాజంలో ఉండాలా లేకపోతే అటకెక్కాలా? ఎవరు వద్దనుకునే వాళ్ళు ఎవరు చదువుతారండి? ఉండాలి. భగవద్గీత వెరీ గుడ్. మరి అటువంటి భగవద్గీతని ఇప్పుడు యునెస్కో అంతర్జాతీయ సంస్థ ఏమండి, అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైనటువంటి యునెస్కో మన భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. దీనికంటే మించిన గ్రంథం లేదని చెప్పి కితాబు ఇచ్చింది. అర్థమైందా? మొన్న 17 తారీఖు మనకు ఒకసారి క్లాప్స్ కొట్టుకోవాలి. మనం ప్రపంచ దేశాల్లో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. వీటన్నిటికి కలిపి ఒక కితాబు ఇచ్చింది భగవద్గీత. 5120 సంవత్సరాల క్రితం చెప్పండి. ఈ భగవద్గీత భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా, దీన్ని మించిన గ్రంథం ఇంకొకటి లేదు అని చెప్పినప్పుడు మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలండి. అందుకనే నిన్న మేమంతా ఆనంద ఉత్సాహాలు చేసుకున్నాం, ఆనంద సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే మేమంతా భగవద్గీత రోజు చదువుతున్నాం కాబట్టి, దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు కాబట్టి. ఎప్పుడైతే అది ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారో, ఇక మనం భగవద్గీతకు రాజస్థానమే, సింహస్థానమే దాని యొక్క, అది మనం కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటారండి? ప్రపంచ దేశాలు అడుగుతాయి, ఏంటయ్యా భగవద్గీత అని. మరి నువ్వు చెప్పగలవా భగవద్గీత ఏంటో? భారతదేశం మీ భగవద్గీత ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచంలో ఉన్న 200 దేశాలు కూడా భగవద్గీతను అగ్రస్థానంలో పెట్టింది యునెస్కో. మరి భగవద్గీతను అడుగుతారు మనల్ని. మరి మన భారతీయులకి అందరూ భగవద్గీత తెలుసా? చెప్పండి. తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి, ఇప్పుడైనా నేర్చుకోవాలి. మన నెక్స్ట్ తరానికి మనం చెప్పాలి. మన ముందు తరం మనకు చెప్పండి సార్.
చెప్తాను సార్. కాబట్టి నేను ఒక్కటే పెట్టినాను సార్ లక్ష్యము. నేను 2010 నుంచి భగవద్గీత బోధిస్తున్నా. 2004 సంవత్సరంలో భిక్షమయ గురువు దగ్గర బ్రహ్మోపదేశం మంత్రోపదేశం పొందా. అప్పటి నుంచి ఈ సమాధి అభ్యాసం సాధన చేస్తున్నా, ప్రాణాయామం సాధన చేస్తున్నా. 2010 నుంచి దీంట్లో సగం ఉంటుందండి. మా ఇంటి 33 అంకణాల ఇల్లు, దాన్ని మందిరంగా చేశా. ఈ సమాధి అభ్యాసం సమాధానికి అందించాలనే ఉద్దేశంతో అందరికీ పిలిచి నేను సమాధి అభ్యాసం క్లాసులు పెట్టి ఇప్పుడు మీకు చెప్పిన క్లాస్ అంతా ప్రతి ఆదివారం చెప్తుంటా. ఇలా చెప్తూ భగవద్గీతను 2010 నుంచి స్టార్ట్ చేశా. పిల్లలకి చెప్తున్నా, ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నా. పెద్దవాళ్ళకి చెప్తూ ఎంతమందిని, అనేక మంది సుష్మా లాంటి వారిని చాలామందిని తయారు చేశాం. అయితే సుష్మా గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చెప్పింది చెప్పినట్టుగా అట్లా పట్టేస్తుంది అంతే. ఆ యొక్క నాలెడ్జ్ని అట్లా వచ్చేసింది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నా. అంటే నేను కాకుండా ఈ భగవద్గీతని అనేక మంది ప్రచారం చేయాలి, అనేక మంది తయారు చేయాలి. ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క భారతీయుడు ఆత్మజ్ఞాని అవ్వాలి. అన్ని అనర్థాలకు మూలమైన అహంకారాన్ని తొలగించుకోవాలి. వ్యాధులు వ్యధలు బాధలకు మనం హాస్పిటల్లో ఖర్చు చేసే సమయం, డబ్బు ఇవంతా మన జేబుల్లో ఉండాలి, మన ఇళ్లలో ఉండాలి. అర్థమైందండి? మనం ఏం చేస్తున్నాం, లక్షలు పెట్టి ఖర్చులు చేస్తున్నాం. ఈ చిన్న చిట్కాలు మనం కన్నా ఉపయోగించినట్లయితే ఏం లేదు. నేను దేహాన్ని కాను దేహిని. దేహానికి అనారోగ్యం అవుద్ది, కానీ దేహిని ఎందుకు వస్తుంది, ఆత్మకి రాదు కదా అనే భావం స్థిరపడాలి. భగవద్గీత చదివితే అదే అవుతుంది. అందుకని నేను నిర్ణయించుకున్నా, నా జీవితంలో ప్రతి క్షణం, నా శరీరంలో ప్రతి కణం ఈ భగవద్గీతకే అంకితం. అలా మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? అలా మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలగాలి మీరు కూడా. కాబట్టి ఇలా మనం ఒక స్టెర్న్ డెసిషన్ తీసుకొని, ఎందుకు చెప్తానండి సార్, యావదైనా నేను ఆత్మజ్ఞానిగా ఎదిగానేమో అనిపిస్తుంది. మతాలకు అతీతంగా ఎదిగాను, మతాలు మాత్రం అతీతంగా ఎదిగాను. భారతీయుడిగా ఉన్నాను. నా భారతదేశం మీద ఈ భగవద్గీత జ్ఞానం కలిగిన తర్వాత వేరే మత గ్రంథాలు మేము 2040 నాటికి మేమే ఈ పరిపాలన చేస్తామని చెప్తుంటే ప్రగాలు నువ్వు చూస్తూ ఊరుకుండాలా? చెప్పండి. అది నాకు సాధ్యం కావట్లా, జీర్ణం కావట్లా. అందుకనే సింహం లాంటి భగవద్గీత ఉన్నంతకాలం ఎవ్వరూ ఈ భారతదేశాన్ని పరమత దేశాలకు అందించము. ఈ సింహం లాంటి భగవద్గీతను చూసి అందరూ వెనకడుగు వేయాల్సిందే. సత్యం అనేది ప్రచారం కాకపోతే అసత్యం అనేది తలకెక్కుతుంది. అర్థమైందండి? సత్యం అనేది ఎప్పటికీ ప్రచారం కావాలా. నేను ప్రచారం చేయాలి, మీరు ప్రచారం చేయాలి, మనందరం ప్రచారం చేయాలి. అప్పుడే భగవద్గీత జయ హో గీతా భారత్, జయ హో గీతా, భారతదేశం గీత అవుతుంది. అర్థమైందండి? గీతా భారత్ అని మనం ఇప్పుడు నినదించామో పక్కవాడు భయపడతాడు, ఇదేంటి భారతదేశంలో గీత అంటున్నారని. అవునా కాదా? కాబట్టి వాళ్ళకి ఒక స్పీడ్ బ్రేక్ వేయాలి. వాళ్ళకి భారతదేశాన్ని మన సాంప్రదాయమైనటువంటి 5120 సంవత్సరాల గ్రంథం, ద్వాపరయుగం నాటి గ్రంథం, విశ్వగురైన కృష్ణ భగవాన్ బోధించిన గ్రంథం, వేదాల సారం, ఉపనిషత్తుల సారం, ఇవన్నీ కలగలిపినటువంటి భగవద్గీతను మనం ఏ మాటికి అటకెక్కించకూడదు. ఎక్కడుండాలి అది? దాని స్థానం ఏంటి ఇప్పుడు? హృదయ స్థానంలో ఉండాలి. ఓకేనండి సార్? ఈ విధంగా మేము ప్రచారం చేస్తున్నాం సార్. ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అని టాపిక్ పెట్టి ప్రతి నెల ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఒక 200 గ్రంథాలను ఉచితంగా మేము పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు మీకు కూడా ఎవరికైతే అవసరమో భగవద్గీత మేము కూడా మీకు ఒక బహుమానంగా ఇచ్చిపోతాం. ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోండి, ఓకేనా? ఆ తర్వాత దీన్ని మేము ఒక దాన్ని ఏమంటారు, విప్లవంగా తీసుకెళ్ళాలి. అహింసాయుతమైనటువంటి జ్ఞానపర్వంగా జ్ఞానాన్ని బోధించుకుంటూ అందరినీ తప్పుదాన్ని పట్టేశాం. మనమంతా భ్రష్టు పట్టాం. కొందరు ఆ మతంలోకి వెళ్ళారు, కొందరు ఈ మతంలోకి వెళ్ళారు, కొందరు ఈ మతంలోకి వెళ్ళి ఇప్పుడు మనమే ఒకరికొకరు గుర్తించాం. ఇదంతా భారతదేశ మిత్రత్వమే కదా, మనమంతా ఆత్మీయ బంధువులమే కదా. జ్ఞానం తెలియకపోవడం వల్ల విడిపడ్డాం. మళ్ళీ జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ సమైక్యాలి. అవునా? జై హో గీతా భారత్, జై హో గీతా భారత్, జై హో గీతా భారత్. సార్ ఏదో కొన్ని మాట్లాడుతూ అయిన తర్వాత గ్రంథాల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సార్. తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం తస్సత్.
భగవద్గీతను గురించి ఎంతో అద్భుతంగా సరళంగా మనందరి హృదయాలలో నాటుకునే విధంగా చక్కగా తెలుపు చిలక పలుకుల్లాగా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇందాక చెప్పినట్టు చిన్నతనం నుంచి ఈ భగవద్గీతను చాలా హేళన చేశాను. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన శవాల దగ్గర పోతే భగవద్గీత పాటలు పెట్టేవాళ్ళు. అప్పుడు అనుకున్నాను, ఓహో భగవద్గీత అంటే చచ్చిపోయిన శవాల దగ్గర పెట్టే పాటల కోసం కావాలి అని అనుకునేవాడిని. ఆ తర్వాత కొంతమంది అదే భగవద్గీతని సంకల్లో పెట్టుకొని సంచులు పెట్టి తిరుగుతుంటే, ఏంటమ్మా ఎందుకమ్మా అంటే, అమ్మో మీకు తెలీదా, ఇది మన దగ్గరుంటే ఎంతో మంచి జరుగుద్దంట, అన్ని శుభశకునాలంట, అన్ని శుభాలు జరుగుతాయంట అని అంటుంటే, ఏమిటి ఇలా అజ్ఞానం, సంచుల్లో సంకల్లో పెట్టి తిరిగితే మంచులు జరుగుతాయా అని అనుకునేవాడిని. అలాగే మరి దాని కథ రూపంలో లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్పాడు భగవద్గీత? శ్రీకృష్ణుడు మరి యుద్ధం ఆరంభ దశలో, ఆరంభ దశలో కూడా యుద్ధం మధ్యలో, బాబు నాయనలారా అర్జునుడు మేము కాసేపు సంభాషించుకుంటాం కాబట్టి మీరు యుద్ధాన్ని చూసి యుద్ధాన్ని ఆపండి, మా ఇంక చూడండి అని యుద్ధం మధ్యలో ఆపి చెప్పటమా? ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా? యుద్ధం మధ్యలో వీళ్ళిద్దరు ముచ్చటించుకుంటే అందరూ ఆపి చూడటం ఏంటండి, ఇది అసలు జరిగేదానా అని చెప్పి చాలా హేళనగా నవ్వుకునేవాడిని. అంతగా వ్యతిరేకించి ద్వేషించేటువంటి ఆ భగవద్గీతను ఈనాడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆ భగవద్గీత అవసరం ఎంతో ఉందని చెప్పిన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. ఇందాక మరి గురువుగారు చెప్పారు, మరి ఓం, ఆ ఓం అనేది మొదట్లో నేను అదొక మతానికి సంబంధించింది ఓం కావాలి, ఇది హిందూ మత కేంద్ర బిందువుగా ఏదో ఓం ఓం అంటూ ఉంటుంటారు, ఇది మతానికి సంబంధించింది కదా అని అనుకునేవాడిని. తెలుసు కదా కమ్యూనిస్టులు అంటే మతాలకి, కులాలకి, జాతులకి వ్యతిరేకంగా ఉండేది. కానీ మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ ఓం మంత్రాన్ని పఠించినప్పుడు ఎన్నో అనుభూతులు, ఎన్నో విజయాలు కూడా పొందడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, 59 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు నీళ్ళంటే భయపడి ఈతరాని నేను ఒక మిత్రుడి యొక్క సలహా ప్రకారంగా ఈత నేర్చుకొని కేవలం 6 మాసాల సాధన చేసిన తర్వాత 1.5 కిలోమీటర్ ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందడం జరిగింది అనే సత్యాన్ని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ధ్యానం ద్వారా సంకల్పాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అంటున్నారు. అసలు కళ్ళు మూసుకుని సంకల్పాలు పెడితే నెరవేరటం ఏంటి, సంకల్పాలు ఎలా నెరవేరుతాయి అని చెప్పి చాలా హేళనతో నేను 60వ సంవత్సరం వయసులో ఒక సంకల్పాన్ని పెట్టుకొని అమ్మవారి గుడి మెట్టల దగ్గర కృష్ణానది తీరం ఈ చివరి వరకు స్విమ్మింగ్, అంటే మా క్లబ్ తరపుని జనవరి 26 ఫిబ్రవరి డేకి ఈత పోటీలు పెడుతుంటే నేను సంకల్పం క్రియేట్ చేశాను. నిజంగా ఈ ఓం శక్తిలో కానీ, ప్రాణాయామంలో కానీ, ఈ ధ్యాన స్థితిలో కానీ శక్తి అనేది ఉంటే రాబోయే జనవరి 26 ఫిబ్రవరి డేలో ఈత పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి సార్ సన్మానం పొందాలి అని ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకున్న విధంగా దానికి అనుగుణంగానే సాధన చేసి ఆ ఓంని, ప్రాణాయామాన్ని, మరి యోగ స్థితిని అంతా కూడా చేసిన తర్వాత 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని మరి ధ్యానం, యోగం ఎన్ని సంకల్పాలు, ఎన్ని శక్తులు నెరవేరుస్తుందని చెప్పి ప్రాక్టికల్గా అనుభవం తెలుసుకోవడం జరిగింది. ఆ ఓం ప్రతిరోజు నేను ఈరోజు చెప్తున్నాను గర్వంగా, ప్రతిరోజు నేను ఉదయం 4:30కి లేచి కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాణాయామం, ఓం కంటిన్యూగా పాటిస్తూ మరలా స్విమ్మింగ్కి వెళ్ళేవాడినండి. గంట సేపు స్విమ్మింగ్ చేసిస్తే ఎక్కడ క్షణం కూడా అలుపు సొలుపు ఉండదు. అంతటి అద్భుతమైనటువంటి ఎనర్జీ, శక్తి ఈ బాడీకి రావటం అంటే అందులో ఉన్న మహత్యం ఏంటో చెబితే కాదండి, అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ ఆ సత్యం తెలుసుకోలేరు. సో ఏదేమైనా చాలా అద్భుతమైన రహస్యాలు చెప్పడం జరిగింది. అయితే
ఒక సందేహం గురువుగారిని అడుగుదాం అనుకున్నాను మీ అందరి తరపుని. అందరూ కూడా ముక్తి కావాలి, మోక్షం కావాలి, ఈ జన్మ చివరి జన్మ చేసుకోవాలి, ఇక జన్మంటూ లేకుండా ఉండాలి, ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందాలి. మేడం వెళ్ళిపోతారు కానీ ఉండండి, లలిత గారు ఉండండి, అయిపోయింది, మీరు సన్మానం చేయాలి. అయిపోయింది, రండి. ముక్తి కావాలి, మోక్షం కావాలి, చివరి జన్మ కావాలి, జనన మరణ చక్రాల్లో ఈ చక్రాల నుంచి ముక్తి పొందాలనుకుంటూ ఉంటారు. మరి భగవద్గీత ప్రకారం చెప్తే ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఎన్నో కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మల శ్లేష్మం పూర్తిగా కరిగినప్పుడే, ఆ కర్మబంధనాల నుంచి విముక్తి కలిగినప్పుడే నీకు ఆ ముక్తి మోక్షం చివరి జన్మ అని చెప్తున్నారు. మరి ఎలాంటి కర్మలు చేయాలనుకున్నప్పుడు అన్ని మంచి కర్మలు చేస్తే, పుణ్యకర్మలు చేస్తే ఏదో ఈ ముక్తి మోక్షం పొందుతామని చెప్పానంటే మళ్ళీ అక్కడ కూడా ఒక పాయింట్ మళ్ళీ ఏంటంటే, మా ఆయన నువ్వు పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు, పాపకర్మలు చేస్తే ఇనప సంఖ్యలే, కానీ ఏ కర్మ చేసినా సంఖ్యలే, కాబట్టి నీకు ఈ ఎలాంటి పుణ్యకర్మలు పాపకర్మ చేసినా ఈ బంధనాల విముక్తి పోవు అని చెప్తూ ఉంటారు. కర్మ చేయకుండా ఉందామంటే అది సాధ్యం కాదు. ప్రతి క్షణము ఏదో కర్మ చేస్తూనే ఉండాల్సింది. కర్మ చేయటం ఎందుకు? ఈ పుణ్యకర్మలు చేస్తేనే బంగారు సంఖ్యలు అంటున్నారు. మరి ఈ సంఖ్యలని విడబడి ఈ ముక్తి రాహిత్యాన్ని, జన్మరాహిత్యాన్ని పొందాలంటే అసలైనటువంటి కిటికేంటో ఒకసారి మరి అందరికి విస్తీకరిస్తే బాగుంటుందేమో సింపుల్గానే. పదాలు ఆధ్యాత్మికతలో భలే వింతగా ఉంటాయి. ఆలోచన రహిత స్థితి, కర్మరాహిత్యము, జన్మరాహిత్యము. ఆలోచన రహిత స్థితి అది అనుభూతి చెందితేనే కర్మరాహిత్యం వస్తుంది. కర్మరాహిత్యాన్ని అనుభూతి చెందితేనే జన్మరాహిత్యం వస్తుంది. ఆలోచన రహిత స్థితి అంటే ఏంటంటే శూన్యస్థితే. మనం ధ్యానంలో అనుభవించే నిత్యము ఆలోచనల ప్రవాహము కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి మన ముందు ఆలోచనలు. ఆ కుప్పలు కుప్పలుగా వచ్చే ఆలోచనని క్రమేపీ వదిలివేస్తూ ఉండగా నీకు అప్పుడు ఏమవుతుంది? చేతన మనస్సు ఖాళీ అయి, ఉపచేతన మనస్సు ఖాళీ అయి నీకు శూన్యస్థితి వస్తుంది. దీన్నే మనస్సును లయం చేయడం అంటారు. మనస్సుని లయం. మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి చెప్పండి? ఆలోచనల పుట్ట, ఆలోచనల బండిల్ ఆఫ్ థాట్స్. ఆ బండిల్ని కరిగించడమే మనోలయం. వివేకానంద గారు చెప్పారు, మనోలయం ఏకగమ్యం. మన గమ్యం ఏమై ఉండాలి? మనోలయంగా ఉండాలి. మనస్సును లయింపజే. ఎక్కడ లయం అవుతుంది మనస్సు అంటే? సమర్పణలో, ధ్యానంలో, స్మరణలో. స్మరణ చేస్తూ ఉండగా ఏ విధంగా అయితే గొంగళి పురుగు గూడు కట్టుకొని సీతాకొక చిలుకలాగా ఎగురుతుందో అలాగా నీలో కూడా ఆ ఆత్మ అలా వికసిస్తుంది. ఒక పరిణామ దశ వస్తుంది స్మరణ. అటువంటి సమాధి స్థితిని, అంటే ఆలోచన రహిత స్థితే సమాధి స్థితి. అడిగాడు అర్జునుడు, కృష్ణ ఈ స్థితప్రజ్ఞ స్థితి ఎలా వస్తుందయ్యా? దుఃఖేషు అనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ. దుఃఖాలు లేకుండా, సుఖాలు లేకుండా, రాగ ద్వేష భోగాలు లేకుండా ఎలా ఉంటావయ్యా నువ్వు? ఎలా ఉండమంటున్నావు? అది నాకు చాలా కష్టమే అన్నప్పుడు మనము ఈ యొక్క సమాధి అభ్యాసం ద్వారా అన్నీ వదులుకొని సమత్వ బుద్ధిని పండిసి చివరిలో కలిగే ఆలోచన రహిత స్థితే సమాధి. అదే బ్రహ్మస్థితి, అదే పరబ్రహ్మస్థితి, అదే శూన్యస్థితి, అదే భగవస్థితి.
దాన్ని మనం రోజు కొంతసేపు అయినా, ఒక్క నిమిషమైనా అనుభవిస్తూ ఉండాలి. ఆర్ యు దేర్? మీరు అనుభవిస్తున్నారా ధ్యానంలో? మనకు భ్రమ ఏంటంటే, మనం ధ్యానంలో కూర్చొని ఒకవేళ నిద్ర వస్తే అదే ధ్యానంగా మనం భ్రమ చెందుతున్నాం. ధ్యానంలో ఏం జరుగుతుందో మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. చేతన మనసులోకి వెళ్ళామా, 7 నిమిషాలు ఉన్నామా, అప్పటికప్పుడు జరిగిన ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయాయా? ఉపచేతన మనసులోకి వెళ్ళామా 8వ నిమిషం నుంచి? అప్పుడు గతంలో జరిగినటువంటి విషయాలు, మన చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు, మనం చూసిన దృశ్యాలు, భయాలు, క్రోధాలు, అవమానాలు, నిందలు, అపజయాలు, బాధలు, ఈసడింపులు ఇవన్నీ తొలగాయా? అలా తొలగినప్పుడే మనము సూపర్ కాన్షియస్ మైండ్లోకి చేరుతాం. శూన్యస్థితి వస్తుంది. ఆలోచన నిండుగా ఉంటే, మనలో ఎక్కువగా సంస్కారాలు ఉంటే, ఎక్కువ వాసనలు ఉంటే శూన్యస్థితి ఎలా వస్తుంది? దీనికి సమాధానం కృష్ణ భట్ చక్కగా చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు సమత్వాన్ని, ఏకత్వాన్ని నీవు అనుభవిస్తున్నావా? వీళ్ళంతా నా ఆత్మబంధువులే అనుకుంటున్నావా? ఈ ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తున్నావా? ఇదే ప్రశ్న పరమాత్మది. ఒకవేళ నీవు ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తే నీ ఆలోచనలన్నీ, నీ వాసనలు, కర్మలు, గుణాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఆ తొలగిపోయిన నాడే నీకు ప్రపంచం పరమాత్మ కనబడుతుంది. ఎదుటి వాళ్ళు చూసినా పరమాత్మ కనబడుతుంది. ఇలా ఉన్నప్పుడు నీ కోసం నువ్వు ఈ కర్మలేమి చేసుకోవు. కేవలం సమాధిహితం కోసమే చేస్తావు. నీ కోసం చేసే పనులన్నీ కూడా ఆల్రెడీ పరమాత్మ చేసేసాడు, అయిపోయింది. యోగక్షేమం వహామ్యం అని చెప్పేశాడు. నువ్వు అనన్య భక్తిలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేసేది కేవలము ధర్మయుతమైనటువంటి విహిత కర్మలు మాత్రమే. విహిత కర్మలు అంటే ఏంటి? సమాజానికి ఉపయోగపడే కర్మలే. ఇంతకుముందు నీకై నువ్వు ఎట్లా చేసుకుంటూ ఉన్నావో, నీకోసం మంచి కర్మలు, నీకోసం శ్రేయస్కర కర్మలు, నీకోసం మంచి బట్టలు, అలా నీకోసమే ఆలోచిస్తున్నావో, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు సమాజం కోసం ఆలోచిస్తున్నావు. దాన్నే కర్మరాహిత్యం అంటారు. నీకోసం కర్మలు, సకామ కర్మలు లేవు ఇక్కడ, అంత నిష్కామ కర్మలే. దాన్ని కర్మరాహిత్యం అంటాం. ఇలాంటి కర్మరాహిత్యములు అంటే విహిత కర్మలను, సమాజం కోసం పనులను నిష్కామంగా ఎప్పుడైతే చేస్తావో, సమత్వ బుద్ధితో ఎప్పుడు ఈ 2 ఇంపార్టెంట్ భగవద్గీతలో. నిష్కామ కర్మ, సమత్వ బుద్ధి. నువ్వు పక్క నీలో ఉన్న ఆత్మే ఎదుటి వాళ్ళలో ఉంది, ఎదుటి వాళ్ళలో నీలో నాలో ఉన్న ఆత్మే అందరిలో ఉంది. కాబట్టి ఇది సమత్వం. అటువంటి భావన కల. అందుకని ఆత్మ పమ్యేన సర్వత్రా అన్నాడు స్వామి. ఆత్మ అంటే అందరిలో కూడా ఒకే ఆత్మ ఉంది అని భావించడమే ఆత్మ పమ్యేన. ఆ స్థితిని పొందాలి మనం. అప్పుడు అటువంటి స్థితి పరబ్రహ్మ స్థితియే. ఇక నీ దగ్గర వాసనలు లేవు, కర్మలు లేవు, నువ్వు స్వార్థం కోసం చేసుకుంది లేవు. మరి నీకు ముక్తి వస్తుందా రాదా? మరలా నువ్వు జన్మలు పొందుతావా, అయితే పరమాత్మలో లీనమవుతావా? చెప్పండి. పరమాత్మతో లీనమవుతావు. అదే జన్మరాహిత్యం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మరలా పునర్జన్మ పొందుతాడు. ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి జరగకూడదు. పుట్టినవాడు గిట్టక మానడు, ఓకే. గిట్టినవాడు మళ్ళా పునర్జన్మ పొందకూడదు. దానికే భగవద్గీత చదవాలి, దానికే మనం ముక్తులం అవ్వాలి. అర్థమవుతుంది? అలా చేయకపోవడం బట్టే నేను 1980 సంవత్సరంలో డిగ్రీ చదివేటప్పుడు జనరల్ ఉండేది. భారతదేశ జనాభా ఏంటంటే 60 కోట్లు. ఇప్పుడు ఎంతండి? అందరు పైకి పోవట్లా, మళ్ళీ జన్మలు తీసుకుంటున్నారు. అర్థమైందా పాయింట్? అందరు ముక్తిని పొందాలి కదా. ముక్తిని పొందితే మళ్ళీ జనాభా భూమి మీదకి రాడు కదా. అలా ముక్తిని పొందకపోవడం వల్లనే జనాభా పెరుగుదల 140 కోట్లు అయింది. ఇప్పుడు ఇంకా ఇలాగే జరుగుతుంటే ఇంకా వందల కోట్లు పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా భారతదేశంలో ఈ భగవద్గీత ప్రభుత్వానికి విన్నపం చేశాను. ఎందుకు జనాభాని ఇంత ప్రాబ్లమాటిక్ చేస్తున్నారంటే భగవద్గీతను ప్రవేశపెట్టకపోవడం వల్ల. కొన్ని సంస్థలు వచ్చాయి, వాళ్ళ గ్రంథాన్ని ప్రచురం చేసుకున్నాయి. ఇటు నుంచి కొన్ని మతాలు వచ్చారు, వాళ్ళ గ్రంథాన్ని చేసుకున్నారు. 78 సంవత్సరాలు వచ్చింది కదా, మన గ్రంథాన్ని మనం ఎందుకు పెట్టుకోలేము? నేను ఇదే ప్రశ్నించాను.
వినతి పత్రం ఇచ్చాను. 78 సంవత్సరాల స్వాతంత్రం మంది. మన భగవద్గీతను మనం ఎందుకు పాఠశాలలో ప్రవేశపెట్టడం లేదు, సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడం లేదు? దీంట్లో ఏం తప్పుందని మీరు ఆలోచిస్తున్నారు? వాట్ మేక్ యూ టు స్టాప్ దిస్ భగవద్గీత ప్రాపగాండా? చెప్పండి, ఏమన్నా తప్పుందా దీంట్లో? ఇందాక మేడం ఒక శ్లోకం, ప్రజాతి త్రయం దేవం సయాతి పరమాం గతిం. ఎవరైతే ఓం స్మరణ చేస్తూ 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 చనిపోతారో వాడు పరమగతిని పొందుతాడు, మళ్ళీ వాడు భూమి మీదకి రాడు. మరి అది నేర్పిస్తున్నారు సమాజానికి? ఏమన్నా ఏం చేస్తున్నారు? ప్రభుత్వతనం ఏం చేస్తున్నారు? ప్రజలకు శ్రేయస్సు కోసమేగా. ఇది శ్రేయస్సు కాదా? రోగాలతో బాధలతో ఆరోగ్య స్కీములు పెట్టి డబ్బులు ఇస్తున్నారే కానీ అసలు నివారణ పాయములు చెప్పడం లేదే. అంటే కృష్ణ పరమాత్మ మాటలు మనం వచనం వింటాం, పెడచెవిని పెడుతున్నాం. చెప్పాడు స్వామి, ఎవరైతే నా మాటలను పెడచెవిని పెట్టారో వారు నష్టపోతారు, కష్ట నష్టాల పాలవుతారు, భ్రష్టులు అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. అది కూడా వింటాం లేదా మనము? చెప్పండి. మనం సరే అజ్ఞానులను పండితులు ఉన్నారుగా, వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారుగా, భగవద్గీత నిత్యపాలన చేసి ఉన్నారుగా, పరిపాలకులు ఉన్నారుగా. ఏం చేస్తున్నారు వీళ్ళు సమాజానికి? మనం కష్ట నష్టాలు పడమని ప్రోత్సహిస్తున్నారా? మన భ్రష్టులమని చెప్పమంటున్నారా? మనకు శ్రేయస్సు లేదా? ఎంతసేపటికి వీళ్ళు 10,000 ఇస్తే మనం తీసుకోవడమేనా? పరమాత్మ నుంచి పరమ శ్రేయస్సును పొందాలి, పరమాత్మ నుంచి పొందాలి. అప్పుడే మనకు సుఖం, అప్పుడే మనకి శాంతం, అప్పుడే మనకి సౌఖ్యం, అప్పుడే మనకి సౌభాగ్యం. అవునంటారా కాదంటారా? ఎందుకండి ఈ గ్రంథం ఏంది మనకి? అలంకారానికా? కోర్టులో ప్రమాణం చేయడం కోసమేనా? మనుషుల జీవితాలు తీసుకురండి సార్, ప్రతి ఒక్కరికి నేర్పండి సార్. పాఠ్యాంశాలు చిన్నపిల్లలకి పెట్టండి సార్. వాళ్ళు ఇష్ట వయసు వచ్చేటికి మంచి తత్వమసి అహం బ్రహ్మస్మికి తాత అవుతాడు. పరమాత్మగా భావించిన వాడు సమాజానికి ఎప్పుడు హాని చేయడు, మేలే చేస్తాడు. గీతను పట్టుకున్నాం, గీతం చేస్తున్నాం, నిష్కామంగా మేము ప్రచారం చేస్తున్నాం, అట్లాగే తయారవుతారు. ఉద్యోగం చేసుకుంటూనే వాడి కర్మలు వాళ్ళు చేసుకుంటూనే భారతదేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారండి. ఎందుకు మనం ఇక్కడ బ్రెయిన్ ట్రైన్ అవుతుంది? ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఏమీ లేక సేవ చేయాలనే ఆ స్వభావాన్ని కల్పించలేక, భారతదేశం కోసం పడి చావండ్రా అని చెప్పేవాళ్ళు లేక. అవునా కదా సార్? మన దేశాన్ని మనం ఎప్పుడు ధరించుకుంటామండి? అదే చెప్తాను. ఇప్పుడు నిన్న 17వ తారీఖున యునెస్కో వాళ్ళు ఇంత గ్రంథాన్ని మనందరికీ వరంగా ఇది ఉన్నత స్థానం నిలబెట్టారండి. ఉన్నత స్థానం అన్ని గ్రంథాల కంటే. దాన్ని ఆ స్థానం నుంచి పడకుండా జారవిడకుండా కాపాడుతున్న బాధ్యత ఎవరిది? మనది, మనందరిది, భారతీయులందరిది. అర్థమైందండి? ఇప్పటికైనా మనం భగవద్గీత చేత పట్టాలి. ఇటువంటి సమావేశాలకు వచ్చినప్పుడు భగవద్గీత చేత పట్టుకునే రావాలి. దాంట్లో ఉన్న శ్లోకాల్ని చదివి ఒకరికొకరు వినిపించుకోవాలి. బోధయంతః పరస్పరం. పరమాత్మ చెప్పాడు, ఎవరైతే నా మాటల్ని ఒకరికొకరు పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటారో, ఎవరైతే నా మాటల్ని ఒకరికొకరు చెప్పుకుంటారో వారు ఆత్మవంతంగా ఎదుగుతారు. ఇటువంటి మంచి మంచి మాటలు మనం వింటుంటే ఎంత కోల్పోయామండి అని అనిపిస్తుంది. మనం పాఠశాలలో ఉన్నప్పుడు మనకు భగవద్గీత చెప్పినట్లయితే మనం ఇంకా ఈరోజు దానికోసం తప్పించవలసిన అవసరం లేదు కదా సార్. వారానికి 1 గంట అండి, వారానికి 1 పీరియడ్ ఇవ్వండి, 2 పీరియడ్లు ఇవ్వండి. మేము అడిగేది అదే. గీతా వైభవ్ ట్రస్ట్ నెల్లూరు నుంచి ప్రతిపాదనలు పెట్టాం గవర్నమెంట్కి. సో కనీసం దీన్ని కన్సిడర్ చేయండి సార్. ఇప్పుడు తప్పకుండా కన్సిడర్ చేయాలి వాళ్ళు. యునెస్కో ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతను పరిచయం చేసిందో, ఈ భగవద్గీత చెప్పడానికి భారతీయులు తప్ప ఇంకెవరు వస్తారండి? ప్రపంచానికి తెలియజేయాల్సింది ఎవరు? భారతీయులే. కాబట్టి మనం తప్పకుండా చదవాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అవర్. కాంట్ బట్టయింది. గవర్నమెంట్ తల వంచి ఇప్పుడు భగవద్గీతను ప్రవేశపెట్టబోతుంది, పెడతారు కూడా. లేకపోతే ఆ యునెస్కో భగవద్గీత అంత ఉన్నతమైన స్థానం ఇచ్చింది కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చేజారి వీటిలో 5120 సంవత్సరాలు అయింది సార్ భగవద్గీత వచ్చి. ఇట్ ఈస్ టూ ఏమంటారు అజ్ఞానం. అలా ఉన్నాం మనం. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే, మరి ఇంతకాలం మనం ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకుంటున్నాం, ధ్యానం గురించి జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. కానీ
భగవద్గీతను గురించి ఇంత విపులంగా ఇంతసేపు చెప్పుకోవటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఒకసారి గురువు గారికి మరి మేడం గారికి కూడా గట్టిగా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మనకి మానసరం తరపున ఒక చిరు సన్మానం చేసుకుందాం.